Yes, very good afternoon, friends. Please come on live. దయచేసి అందరూ కూడా లైవ్ వీడియోలోకి ఇన్వైట్ చేయండి ఎక్కువ మందిని. మెనీ పీపుల్ ఆర్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లైవ్ దీనికోసం. సో అన్ఎక్స్పెక్టెడ్ టైంలో మనం లైవ్ చేస్తున్నాం కాబట్టి బట్ అందరూ అందుబాటులో ఉండని పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల్లో మేము కొంచెం అన్ని ఛానల్స్లో బిజీగా ఉండటం వల్ల లైవ్ షోస్ ఎక్కువ చేయలేకపోతున్నాం. అండ్ రీసెర్చ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. కార్తీక దీపం అనేదాన్ని ఈ కార్తీక మాసంలో నీటితో వెలిగే ఒక దీపాన్ని కూడా మనం అందరికీ త్వరలో అందించబోతూ ఉన్నాం. సో ఇలా కొన్ని పనుల వల్ల పని ఒత్తిడి వల్ల ఎక్కువ లైవ్ చేయలేకపోతున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు మనం గోవిందరాజు గారు కమింగ్ ఫ్రమ్ రాజోలు ఈస్ట్ గోదావరి రాజోలు నుంచి వచ్చారు. సో వారితోటి వారి పర్సనల్ వెహికల్కి ఈ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, వాటర్ కార్ నీటితోటి నడిచే వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, దీని వాల్యూస్ ఎలా ఉండబోతున్నాయి అనేది వారు తెలుసుకోవడానికి వారు ప్రత్యేకంగా వచ్చారు. సో వారికి మనం లైవ్ డెమో అనేది ఒకటి చేస్తున్నాం. దాన్ని మీ అందరికీ కూడా వీక్షించే యొక్క వాల్యూస్ తోటి మీ అందరికీ కూడా తెలియజేసేదానికి ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాం. సో దయచేసి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో మనం ఈరోజు ఒక మారుతి సుజుకి వెహికల్ పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్కి సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే ఒక టెక్నాలజీని మనం ప్రమోట్ చేస్తున్నాం, అంటే ఈ వెహికల్కి చేయబోతున్నాం. సో మిత్రులారా, ఇప్పటి వరకు మనం చాలా వెహికల్స్కి కొన్ని లక్షల వెహికల్స్కి మనం చేయటం జరిగింది. మా యొక్క ఇదివరకు ప్రీవియస్ ఐడి సుందర్ స్పేస్ రామయ్య అనే ఐడిలో నియర్లీ 50,000 వెహికల్స్ లైవ్ డెమోస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రోడక్ట్ని మనం చేయడానికి గల కారణాలేంటి, ఈ వాల్యూస్ ఏంటి, ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క అవసరం ప్రతి వాహనదారుడికి ఎందుకు అవసరం ఉంది అనేదాన్ని ఇక్కడ మీకు తెలియజేసే ప్రక్రియ మేము చేయబోతూ ఉన్నాం. సో దానికన్నా ముందరగా లైవ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో దయచేసి ఎక్కువ మందికి లైవ్ వీడియో చూడాలి అని కోరికతోటి ఆకాంక్షించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వారందరికీ కూడా ఈ లైవ్ వీడియోని మీరు తెలియచేయగలరు, షేర్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్ బ్రదర్, చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజోలు నుంచి. రాజోలు. సో ఎలా ఐడెంటిఫై చేశారు బ్రదర్ మీరు మమ్మల్ని? సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇస్తే అది చూసి అప్రోచ్ అయ్యాను మిమ్మల్ని. ఎస్, ఓకే, రైట్. సో వీడియోలో టీవీలో మనం చేసిన వీడియోస్ చూసారా మీరు? టీవీలో చూసాం. టీవీలో మనం లైవ్ చేసాం, అంటే కొన్ని బైక్స్కి చేసాం, ఒక కార్కి చేసాం, ఎస్పెషల్లీ మనది వాటర్తో నడిచే కార్ను కూడా చూపించడం జరిగింది. ఎస్. సో ఇవన్నీ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నాయా టీవీలో చూసేటప్పుడు? ఉన్నాయా? ఎస్. సో దాన్ని ఇప్పుడు మీరు లైవ్లో చూడలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఓకే, ఈ లైవ్లో నేను చెప్పిన ప్రతి విషయం నిజమేనా లేకపోతే ఏమైనా కల్పితం ఏమైనా ఉందా? ఎస్, అంటే లైవ్లో చూసేటప్పటికి ఏదో కొంచెం ఫీల్ ఉంటుంది, ఏంటి అది కాదని. ఎస్, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే ఆటోమొబైల్. మీరు సుమారు ఎంతకాలం నుంచి వాహనాలు వాడుతున్నారండి? నేను 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. 10 ఇయర్స్ అంటే ఎన్ని వాహనాలు మార్చుంటారు? 3 వాహనాలు మార్చాను. 4 వెహికల్స్ మార్చారు. సరే, దీంతో పాటు మీరు మార్చే ప్రతి వాహనానికి కూడా ఎంతో కొంత నష్టం అయితే ఉందా, లాభం ఉందా? నష్టమే కదా. ఆ వాహనానికి కలిగిన నష్టానికి గల కారణాలు ఏంటి మీకు తెలిసిన కామన్ మ్యాన్? అంటే మీరు ఆల్మోస్ట్ మీరు చేసే బిజినెస్లో కూడా ట్రాన్స్పోర్ట్ రిలేషన్ ఉంది. ట్రాక్టర్లు కానీ, చిన్న లారీలు కానీ, పెద్ద లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ రిలేషన్ ఉంది మీ వ్యాపారంలో. సో మీ వ్యాపారంలో మీకు కలిగిన అనుభూతులు, అనుభవాలు జస్ట్ ఒక నిమిషంలో అది క్లోజ్ మా లైవ్లో ఉన్న కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారా? వాహనం ఎందుకు నష్టపోతున్నాం, వాహనదారుడు ఎందుకు నష్టపోతా ఉన్నాడు, మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభూతి.
అనుభూతి అంటే అంటే ఒక కొత్త వెహికల్ కొన్నారండి, అది కొంతకాలానికి పాత అయిపోయింది కదా, ఆ పాత అయిపోయిన తర్వాత ఆయనకి రీసేల్ వాల్యూ పడిపోయింది కదా, అదొక నష్టమా? దాంతోపాటు వెహికల్ మెయింటెనెన్స్ అనేది మనకి ఎంత నష్టం? ఎస్. సో ఈ మెయింటెనెన్స్ తగ్గించే విధానం ఇప్పటి వరకు ఏమన్నా మార్కెట్లో అవైలబుల్ ఉందా? ఎక్కడ అవైలబుల్ లేదు. సో ఆ మెయింటెనెన్స్ని తగ్గించే ఒక ప్రక్రియని మనం ఈ కార్బన్ యాంటీడాట్ ద్వారా చేస్తున్నాం. ఓకే, 10,000కి మీరు వెహికల్కి సర్వీస్ చేయించాలి, దాన్ని 30,000 వరకు పెంచేదానికి అద్భుతమైన వనరే కదా కదా. ఎస్, 10,000 నుంచి 11,000కి మనం తిరిగామనుకోండి, ఏమైంది? ఇంజిన్ పాడైపోతుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే కదా. సో మనం 11,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్లకి దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం. ఎస్. సో దాన్ని ఇప్పుడు మీరు ప్రతి దాన్ని కూడా మీరు ఫీల్ అవుతారు. మీ చేతే ఇంజెక్షన్ చేయిస్తాను, మీ చేతే ట్రయల్ రన్ చేయిస్తాను వెహికల్. మీరు మీ ఊరు రాజోల నుంచి ఇక్కడికి వచ్చే వరకు వెహికల్ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ 10 నిమిషాల కాలంలో వెహికల్ ఏం చేంజెస్ వచ్చినాయో తెలుస్తుంది. మళ్ళీ మీకు వెళ్ళే రిటర్న్ జర్నీలో వెహికల్ ఎంత కంఫర్ట్గా ఉందో కూడా, ఆ కంఫర్ట్ అనేది సెకండ్ టు సెకండ్ పెరుగుతూనే ఉంటుంది. అది అప్రూవబిలిటీ యాక్టివిటీ మనం ఈ లైవ్ అయిపోయే లోపలే మీ చేత ఆ చేంజెస్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎస్ డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇదిగో ఎవరో తగిలారు ఆల్రెడీ. ఇదంతా ఫేక్. శివకృష్ణ అనే వ్యక్తి, అంతా ఫేకు, ఇటువంటివి నమ్మకండి ఫ్రెండ్. ఓకే శివకృష్ణ, నీకు నిజంగా మంచి పేరు కూడా, పేరులోనే నీకు మంచి పేరు ఉంది. వాస్తవంగా కృష్ణ అనే మంచి పేరు పెట్టుకున్నావు. దయచేసి నీ బండిని ఏదన్నా ఉంటే తీసుకొని వస్తే ఆ బండికి నేను ఈ టెక్నాలజీ నేను చేస్తాను, నీకు నమ్మకం కలిగిన తర్వాతే నాకు డబ్బులు ఇవ్వు. ఓకేనా? సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది, పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు యాక్సెప్ట్ చేసింది, దుబాయ్ ఎన్విరాన్మెంట్ బోర్డు కూడా యాక్సెప్ట్ చేసింది. బహుశా నీకు ఈ రెండింటికి కూడా అడ్రస్లు తెలుసుకొని, ఆ విషయాలు తెలుసుకొని దాని తర్వాత నువ్వు కామెంట్ చేయి కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్, ప్లీజ్ ఇన్వైట్ టు మోర్ పీపుల్. కేవలం ఒక 10 నిమిషాల్లో ఒక వాల్యూస్ ఎలా మారుతాయి అనే దాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయబోతున్నాం. ఎస్పెషల్లీ మాట్లాడతావు నువ్వు కూడా? యా. సో మీరేం చదువుకున్నారు బాబు? నేను బీటెక్ సెకండ్ ఇయర్. ఏంటి, ఏ బ్రాంచ్? కంప్యూటర్ సైన్స్. రైట్. మీరు ఎంతకాలం నుంచి వెహికల్స్ అవి నడుపుతుంటారు? బైక్స్ అట్లీస్ట్ టూ వీలర్ నడుపుతున్నారు కదా? 1.5 ఇయర్ నుంచి. సరే, మీరు ఒక చిన్న క్లారిటీ చెప్పండి ఆయన. మనం కంప్యూటర్ కొన్నాం, మీ కంప్యూటర్ భాషలోనే అడుగుతాను నేను. కంప్యూటర్ మనం ఈరోజు కొన్నాం, ఒక 2 సంవత్సరాల తర్వాత కంప్యూటర్ ఏమైపోతుంది? స్లో అయిపోతుంది. ఎందుకు స్లో అవుతుంది నాయన? ర్యామ్ ఎక్స్ట్రా స్టోరేజ్ ఎక్కువైపోయి స్లో అయిపోతుంది. ఎస్, ర్యామ్లో ఉన్నదాన్ని తీసేస్తాం, చేసిన తర్వాత కొంచెం బెటర్గా వర్క్ చేస్తాం. బట్ కంపారిటివ్ న్యూ పీస్ లాగా అనిపిస్తుందా? కొంచెం అంతలా అవ్వకపోవచ్చు, కొంచెం బెటర్, స్లోగా కొంచెం బెటర్. ఎస్. ఎందుకు అది తగ్గుతుందో చెప్పగలుగుతారా? ఎక్స్ట్రా స్టోరేజ్ ఫిల్ అయిపోయి ఇంకా సరిగ్గా పనిచేయడం ఆగుతుంది. మదర్ బోర్డు, దానికి ఉండే మదర్ బోర్డు సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ వేవ్ లెంత్ తగ్గుతుంది. ఫ్రీక్వెన్సీ అంటారు, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ పనిచేసే ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, కంప్యూటర్ అంతే, మనుషులవి అంతే, జంతువులు అంతే, కార్లు అంతే. ఎస్, అవునా కదా? సో దాన్ని ఇప్పుడు డాడీ కొత్త వెహికల్ తీసుకున్నప్పటి నుంచి ఎంత తిరిగారండి మీరు? ఇది 11,000 తిరిగామండి. సుమారు 11,000 తిరిగారు సార్. ఫ్రమ్ ద ఫస్ట్ డే వెహికల్ 2,000 కిలోమీటర్లు తిరిగేంత వరకు టైట్గా ఉంది కదా. 2-3 వేలు తిరిగిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంది. మేము మా లైవ్ల్లో, చాలా లైవ్ల్లో కొత్త వెహికల్ని ఫస్ట్ డే కొత్త వెహికల్కే మేము చేయటం జరిగింది. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ కూడా దే ఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్ట్. ఓకే, సో ఇలాంటి లైవ్స్ కొన్ని వేలు చేస్తున్నాం. ఆ లైవ్స్లో భాగంగానే ఇప్పుడు మీకు ఈ 10,000 కిలోమీటర్లు తిరిగిన వెహికల్కి మనం చేస్తున్నాం. ఒకసారి ఈ వెహికల్ ఏమాత్రం డెవలప్మెంట్ మనకు వస్తుంది అనేది వాల్యూస్ మనం చెక్ చేద్దాం. ఎస్,
నేను దుబాయ్ చెక్ చేసా, నాట్ వర్కింగా. ఏం చెక్ చేసావు దుబాయ్లో? సెండ్ మీ ఆ రిపోర్ట్ ఒకసారి పెట్టండి. దుబాయ్లో నాట్ వర్కింగ్ అని చెప్పిన రిపోర్ట్ ఒకసారి పెట్టండి శివకృష్ణ. శశికిరణ్ గారు, నా కార్కి చేయించాను ఇంజెక్షన్. ఎస్, హౌ ఇట్ ఈజ్ అనేది కూడా చెప్పండి ప్లీజ్. సో ప్రైస్ ఎంత ఫర్ రిడ్జి డీజిల్ వీడిఐకి ఎంత అవుతుంది? రిడ్జి 1.2 లీటర్ అయితే అండి, ఇదిగోండి ఇక్కడ మనకి ప్రైస్ చాలా క్లియర్గా తెలుస్తుంది. 3,500 రూపాయలు ఉంటుందండి. ఓకే, సో ఇది సీసీ వచ్చేసరికి 1200 సీసీ. ఈ యొక్క వెహికల్ వాల్యూస్ ఏం చేస్తుంది అంటే, ఒక పొల్యూషన్కి ఒక వండర్ఫుల్ సొల్యూషన్ అనే దాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సాధారణంగా ఇక్కడ లోగోలో కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. పొల్యూషన్ ఒక పక్క చాలా డార్క్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, ఇంకో పక్క ఒక మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఏదైతే ఈ కరోనా లాంటి పరిస్థితులు భారతదేశానికి ప్రపంచానికి మేలు చేస్తున్నాయో, అలాగే ఒక గ్రీనరీ వరల్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే మనం పెంచుకుంటున్న పొల్యూషన్ని తగ్గించాలి. దానికి ఈ శివకృష్ణ లాంటి వ్యక్తులు ఏం చేస్తారు అనేది కూడా తెలియాలి. అంటే ఆయన ప్రపంచానికి ఏం చేశాడు, ఆయన కనీసం ఇంట్లో వాళ్ళకైనా ఏం చేస్తున్నాడు అనేదైనా తెలియాలి. సో కాబట్టి నేను నా దేశం అనేదాన్ని ఒకసారి నేను ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే, ఒక వాల్యూస్ మనం ఎంతవరకు ఈ దేశానికి మనం ఎఫర్డబుల్ చేయగలుగుతున్నాము అనేది తెలియాలి. ప్రతి వాహనదారుడు ఆయన యొక్క నష్టాన్ని తగ్గించుకుంటూ దేశానికి వచ్చే పొల్యూషన్ తగ్గించినప్పుడే దేశం అనేది సౌలభ్యంగా ఉంటుంది. సార్ ఇంజన్ స్టార్ట్ చేయండి. రైట్, సో ఎస్ శశికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. సో సార్ మీరు దిగరండి. మీరు ఎగ్జాస్ట్ గ్యాస్ సైలెన్సర్ నుంచి మనకి స్మెల్ వస్తుంది సార్. ఇక్కడ సైలెన్సర్ ఉంటుంది దీనికి. ఓకే, ఒకసారి ఆ స్మెల్ని చెక్ చేయండి. కొద్దిపాటి ఎక్సలేటర్ ఈయన, స్లైట్లీ ఎక్సలేటర్. రైట్ సైడ్ ఉంటుంది, ఈ దారి పెడలు. రైట్ సైడ్. సార్ ఏం స్మెల్ వస్తుంది సార్? కార్బన్ స్మెల్, పెట్రోల్ స్మెల్. ఎస్, ఈ రెండింటి యొక్క అంతరం ఏంటి అంటే అండి, కార్బన్ అనేదేమో మండిన తర్వాత వచ్చేదండి. మండని కార్బన్ కూడా కొంత ఉంటుంది. పెట్రోల్ వెహికల్కి అన్బర్న్ కార్బన్స్ అంటారు, అన్బర్న్ ఫ్యూయల్స్. ఇంధనం అనేది వాహనదారుడికి ఈరోజు కూడా ఆటోమొబైల్ హిస్టరీలో దీన్ని మొత్తాన్ని ఏఆర్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ మన ఇండియాలో చేస్తుంది, ఆటోమోటివ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఏఆర్ఏఐ. ఈ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ప్రతి వెహికల్ని టెస్టిమోనియల్ చేస్తుంది. ఫస్ట్ టెస్ట్ చేసి తర్వాత ఆ వెహికల్లో ఏం వాల్యూస్ వచ్చినాయో దాన్ని మనకి ప్రాసెస్ చేస్తుంది. సో దీంట్లో మనకి అందరికీ చెప్తున్న విషయం ఏంటి అంటే, ప్రతి లీటరు పెట్రోల్ కూడా ఎనర్జీ కన్జంప్షన్ అయ్యేది ఎంత అయ్యా అంటే 27 to 32% మాత్రమే. అంటే మీరే మీ జేబులో నుంచి 100 రూపాయలు ఈ కారు మీద పెడితే 32 రూపాయల ఎనర్జీ కారు లోపలికి వెళ్ళి 78 రూపాయలు 68 రూపాయలు బయట గాల్లోకి పైకి వెళ్ళిపోతూ ఉంది ప్రతి లీటర్కి. మీకు ఈ విషయాన్ని తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కారు కొంటారా? ప్రతి 100కి ఎస్, ఐఎమ్ టెల్లింగ్ ట్రూ. మనం ఇది కార్ని లక్షలు పెట్టి కొంటాం, అది వేరే విషయం. ఇట్ ఈస్ లగ్జరియస్. లక్షలు పెట్టి దాన్ని కొన్నా మీరు కొనే ప్రతి లక్షలో 32,000 రూపాయల పెట్రోలే కంబషన్ అవుతా ఉంది. 68 రూపాయల పెట్రోలు గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని మనం అన్బర్న్ ఫ్యూయల్స్ అన్నాము, మండని ఇంధనం. ఈ మండని ఇంధనాన్ని మళ్ళా మండించే దిశ ఏమన్నా ఉందా అనేది క్వశ్చన్ మార్క్. ఒకసారి మండకుండా అది బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళా మండించే ప్రక్రియ ఎవడూ చేయలేడు. ఒకవేళ ఇదే గాలిని మళ్ళా తీసుకెళ్ళి ఇంజన్లోకి జాయిన్ చేస్తే అది మండదు, ఎందుకంటే దానిలో ఆక్సిజన్ ఉండదు, మళ్ళా ఫ్రెష్ ఎయిర్ కావాల్సిందే. ఇది చాలా పెద్ద తలపెట్టు సమస్య. ఆటోమొబైల్ వాహనదారులందరికీ కూడా ఇది సమస్య. దీన్ని ఒక వాహనదారుడిగా నేను కూడా కొంతకాలం ఫేస్ చేశా. ఏ వెహికల్ మీరు, ఈవెన్ దో ఆల్ కంబషన్ ఇంజన్స్,
ఒక పెద్ద పవర్ ప్లాంట్ ఇంజిన్ దగ్గర నుంచి ఒక చిన్న మోటార్ బైక్ వరకు ప్రతి వాహనదారుడికి ఇదే సమస్య ఉంది. ఇది మొదటిది. రెండవది ఇంకొకటి ఉంది. వాహనంలో మండిన తర్వాత 1 లీటర్ పెట్రోల్ మండాలి అంటే 10,000 లీటర్ల గాలి కావాలి. దానికి మనందరం బతకాలన్నా మనకి గాలే కావాలి. మనకి తయారు చేసేవాడు ఈ గాలి అవసరం లేకుండా తయారు చేస్తే ఈరోజు ఈ పొల్యూషను, ఈ వర్షాలు లేవు, ఈ రైతు ఆత్మహత్యలు ఇలాంటివన్నీ ఉండేవి కాదు. తయారు చేసేవాడు దేని బేస్తో తయారు చేయాలి? ఇప్పుడు బ్యాటరీ కార్స్ ఉన్నాయి, అది పవర్ని బేస్ చేసుకుంటుంది. కానీ పవర్ కూడా ఎక్కడో చాట మండితేనే కదా, బొగ్గో లేకపోతే ఫ్యూయలో, డీజిలో, లేకపోతే గ్యాస్ ఏదో ఒకటి మండితేనే కదా పవర్ తయారవుతుంది. అంటే ఊరు మొత్తం భోజనాలు పెడతామని చెప్పి ప్రతి ఇంట్లో దీపం పెట్టకుండా, పొయ్యి వెలిగించకుండా ఒక చోట మనం పెద్ద పొయ్యి వెలిగిస్తే ఊర్లో పొల్యూషన్ తగ్గినట్టేనా? సో ఇప్పుడు జరుగుతుంది అదే. అంటే మనం అందరం కూడా బ్యాటరీ వెహికల్స్ కొని ఎక్కడో చాట పవర్ ప్రొడ్యూషన్ అవుతానే ఉంది. సో దానివల్ల కూడా పొల్యూషన్ కంట్రోల్ అవ్వట్లేదు. ఈ 10,000 లీటర్ల గాలి ఆర్సెనిక్ గ్యాసెస్, ఇప్పుడు మీరు చెప్పారే కొద్దిగా కార్బన్ స్మెల్ వస్తూ ఉంది, కొద్దిగా పెట్రోల్ స్మెల్. ఇక్కడ కూర్చొని మనం బ్రీతింగ్ చేయొచ్చండి? కూర్చొని మనం వదిలే గ్యాస్ని మనం పీల్చొచ్చా? ఎస్. చేస్తే ఏమైందండి? అన్ని డిసీజులు వచ్చేస్తున్నాయి. ఈ డిసీజులను మనం తగ్గించుకునే దానికి ప్రక్రియ ఏమైనా ఉందా? ఏం లేదు. ఒకప్పుడు హాస్పిటల్ ఎన్ని ఉన్నాయండి మీరు చిన్నప్పుడు? ఎస్. ఇవాళ మెట్రోపాలిటన్ సిటీస్కి కొన్ని వేలు అయిపోయినాయి. ఇవాళ వాటన్నిటికీ వెళుతూ అక్కడ బాదరబందీలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇంకా జనాలకి దీని మీద పూర్తి అవగాహన రాకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఓకే, సో బుల్షిట్ కాదు భయ్యా. ఈ డెమో చూడాలంటే నువ్వు ఇవన్నీ వినాలి ప్రిన్స్. నీకేమీ అర్థం కావట్లేదు అనుకుంటా బహుశా. ఈ డెమో చూడాలంటే ఇవన్నీ వినాలి, వింటేనే మీకు తెలుస్తుంది. ఆ బుల్షిట్ అనుకుంటే అట్ట, బుల్షిట్ చూసిన తర్వాత డెమో ఏం చూస్తావు? సగం చూసి సగం చూపించడానికి ఇదేమన్నా సినిమానా? సో వాట్ యువర్ క్వశ్చన్? రిప్లై టు మై క్వశ్చన్. చెప్పండి శివకృష్ణ, ఏంటి విషయం? నువ్వు డైరెక్ట్గా ప్రూవ్ చేయాలని నేనే నిన్ను అడిగాను, దానికి నువ్వు సమాధానం చెప్పలేదు. నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ లైవ్లో పెట్టేసే, ఇప్పుడు జనాలు అందరూ చూసేస్తారు. ఓకేనా? నేను లైవ్ అయిన తర్వాత నేను పెట్టేస్తాను దుబాయ్ డాక్యుమెంట్ ఏమేమి ఉందా అనేది నేను పెట్టేస్తాను. ఆ తర్వాత నేను దుబాయ్లో కలుసుకొని కూర్చొని మాట్లాడతాను. నువ్వు దుబాయ్లోనే ఉన్నావా శివకృష్ణ? నీ ఫ్రెండ్స్ చాలామంది దుబాయ్లో వర్క్ చేస్తున్నారా? సో అది మాకు తెలియదు. ఒకసారి లైవ్ అయిన తర్వాత మాట్లాడదాం. పాపం చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, మామూలు మాటలకే వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. సో వెల్కమ్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో సార్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఈ ఇంజెక్షన్ని ఒకసారి ఈ కెమెరా పట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఇంజెక్షన్ని లోడ్ చేస్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, అందరూ చాలా క్లియర్గా మీ యొక్క వాహనానికి, మీ సొంత వాహనానికి మీరే చేసుకునే విధంగా ఈ యొక్క లైవ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఎవరి యొక్క సపోర్ట్ అవసరం లేకుండా మీ వాహనానికి మీరే ఈ ప్రోడక్ట్ని కొనుగోలు చేసి మా హెల్దీ వరల్డ్, సుందర్ హెల్దీ వరల్డ్ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసి మీరే డైరెక్ట్గా చేసుకునే విధంగా చూపించే ప్రక్రియ కోసమే ఈ లైవ్ చేస్తూ ఉన్నాం. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి. సో మీకు లైవ్లో టెక్నికల్గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దయచేసి సొల్లు మాటలు అయితే వద్దు. లైవ్లో టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మీకు ఈ ఇంజనీరింగ్కి సంబంధించిన విభాగం ఏదైనా ఉండి మీకు నిజంగా దీని మీద అనుమానాలు ఉంటే అలాంటి అనుమానాలకు మనం టెక్నికల్గా మనం చాలా క్లియర్గా సైంటిఫికల్ వాల్యూస్ తోటి మనం మాట్లాడుకోవచ్చు. ప్రతి విషయాన్ని కూడా మనం అందరికీ సమాజానికి తెలియజేసే ప్రక్రియ నేను చేస్తున్నాను. మీ వంతుగా మీరు కూడా సమాజానికి ఆ టెక్నికాలిటీ ఏదన్నా నిజమైన టెక్నికాలిటీ సమాజానికి తెలియంది, ప్రపంచానికి తెలియంది మీ దగ్గర ఉంటే మీరు కూడా వాటిని ప్రజలకు అందించవచ్చు. దాంట్లో ఎటువంటి అబ్జెక్షను లేదు. సో సార్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఆ పెట్రోల్ స్మెల్ వస్తూ ఉందని, ఇది కాకుండా ఇంకొక డీజిల్ వెహికల్కి ఏదైనా వెళ్ళి చూడండి, ఇంకా దారుణమైన స్మెల్ వస్తుంది. సో ఆ స్మెల్ని మనం అప్పటికప్పుడు మనం కట్ చేయటం అనేది సాధ్యమయ్యే పనేనా? మనకి ఒక డీజిల్ ఇంజిన్ రన్ అవుతుంది, స్మెల్ తగ్గుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? హైలీ ఇంపాసిబుల్.
సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ పెట్రోల్లో ఉండే భారమైన మూలకాలు ఏదైతే ఉన్నాయో, భారకాలు ఉన్నాయో, పెట్రోలియం మెటీరియల్స్, వాటన్నిటిని ఇంజన్లో 100% కంబషన్ కనుక చేయగలిగితే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఉంది. చిన్నప్పుడు మనం అందరం ఇళ్లలో పొయ్యి వెలిగించే ఉన్నాం కదా. పొయ్యి ఎప్పుడు పొగ వస్తుందండి? మండినప్పుడు వస్తుందండి. పొయ్యిలో మంట లేనప్పుడు పొగ వస్తుంది. మండేటప్పుడు పొగ వస్తుందండి. ఎప్పుడన్నా పొయ్యి చూసారా మీరు? సో ఇక్కడ కూడా మంట వస్తుంది. మంటలో నుంచి అంటే పొగ వస్తుందని, బండి పొగ వస్తుందంటే అర్థం ఏంటి? ఫైర్ అవ్వట్లేనట్టు అంతే కదా. ఇంకంతకన్నా ఏమైనా ఉందా? దానికి ప్రత్యేకమైన సిద్ధాంతం అవసరం లేదు. ఓకే. సో ఎప్పుడైతే ఫ్యూయల్ బేస్డ్ మెటీరియల్ అంతా కూడా ఎయిర్తో కలిసి మండలేదో అప్పుడు మాత్రమే స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్మోక్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే విల్ గెట్ 100% వాల్యూస్ ఆఫ్ అవర్ పెట్రోలియం పెట్టుబడి. దాని పేరు మనం ఏదైతే పెట్టామో ఆ పెట్టుబడి మొత్తాన్ని తీసుకోండి. ఒకసారి మీరు చేయబట్టండి సార్. మీరు పెట్రోల్, డీజిల్ వాసనలు అన్నీ చూసి ఉంటారు కదా. దీంట్లో పెట్రోల్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకా లేకపోతే ఇంక వేరే మెటీరియల్స్ ఇంకేమైనా కానీ ఏమన్నా ఉన్నాయా? ఓకే. స్పిరిట్ కానీ, ఓకే, ఎనీ హజార్డ్ మెటీరియల్ స్మెల్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? ఓకే. రెండోది, చెయ్యి వెనక్కి తిప్పండి. అదేమన్నా రుద్దండి దాని మీద. అదేమన్నా మంటగా కానీ, స్కిన్కి ఏమన్నా ఇబ్బందిగా కానీ ఏమన్నా ఉందా? నీళ్ళు ఉన్నట్టు అంతే కదండి. ఎస్, ఇది 100% వాటర్ బేస్డ్ మెటీరియల్. సృష్టిలో అందరూ కూడా పొద్దునే నీళ్ళు తాగాలి, సాయంత్రానికి పొద్దునకి మనం స్నానం చేయాలి. నీరు అనేది మన జీవనంలో ఒక పార్ట్. ఈ శరీరం కూడా 78% వాటర్ తోటే నిర్మాణం అయ్యింది, బ్లడ్ తోటి నిర్మాణం అయ్యింది. సో ఈ శరీరంలో నిర్మాణమైన వాటరు, ఈ శరీరంలో ఈ సృష్టికి మొత్తానికి అవసరమైన వాటర్ తోటి ఈ వెహికల్ ఎందుకు నడిపించలేమనేదే మా వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ. సో దాన్ని హైడ్రోజన్గా విడగొట్టి మనం నీళ్ళతోటి వెహికల్ నడిపిస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నామంటే వాటర్ నానో స్ట్రక్చర్స్ని మనం బిల్డ్ చేస్తాం. కార్బన్ అనే మెటీరియల్కి ప్రతిదానికి యాంటీ మెటీరియల్ ఉంటుంది. ఒక కార్బన్ అనే మెటీరియల్కి కొన్ని యాంటీ మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ని మనం నానో పార్టికల్ జోన్స్లో పెట్టి దాన్ని వాటర్ అనే మెటీరియల్స్లో కలిపి, ఎందుకంటే అది ఒక నానో పార్టికల్స్ అది లిక్విడ్ బేస్లోనే ఉంటాయి కాబట్టి మనం దాన్ని వాటర్లో మిక్స్ చేయడం జరుగుతుంది. ఈ లిక్విడ్ బేస్లో ఉండే ఈ వాటర్లో ఉండే మెటీరియల్స్ ఇంజిన్లోకి వెళ్ళి ఎప్పుడైతే 70 డిగ్రీలు అంటే ఇందాక మీరు అట్లా అనగానే ఆవిరైపోయింది కదా, గమనించారా? ఆవిరైపోవడం అంటే దానిలో ఉండే లక్షణం. పెట్రోల్ దగ్గరగా ఇది ఆవిరైపోతూ ఉంది, కానీ ఇది పెట్రోల్ కాదు. సో అలా ఇంజిన్కి దగ్గరగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఆటోమేటిక్గా ఎవాపరేట్ అవుతుంది. ఇంజిన్ ఒకసారి మండినప్పుడు సుమారు 1080 డిగ్రీల సెల్సియస్ కంబషన్ ఛాంబర్లో ఉంటుంది. 200 డిగ్రీలు దాటిన తర్వాత ఇది ఇంజన్లో బాండింగ్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్ టు 1800 డిగ్రీల వరకు కూడా ఇది కలిసి పనిచేస్తుంది. దీనికి అంత శక్తివంతమైన మెటీరియల్స్, వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. ఓకే. సో దీన్ని ఇక్కడ మనం ఎక్కడ చేస్తున్నామంటే ఎయిర్ ఇన్లెట్లో చేస్తున్నామండి. ఇది కార్బొరేటర్కి ముందరగా మనం పెట్టుకుంటున్నాం. సార్ పట్టుకోండి. దీన్ని స్లోగా ఒక 10 నిమిషాల పాటు స్లోగా మనం ఇంజెక్ట్ చేయటం మాత్రమే ఇక్కడ మనం చేస్తున్న పని. సో కాబట్టి ఈ 10 నిమిషాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే మనం దీని నుంచి డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ చేస్తూ ఉన్నాం. అది నేరుగా గాలితోటి ఎయిర్ సక్షన్ తీసుకొని ఇంజిన్ మండుతూ ఉంది. ఇంజిన్లోకి మండిన ఆ ప్రతి మెటీరియల్లో కూడా ఈ నానో పార్టికల్ వెళ్ళి ఇంజిన్లో 100% మెటీరియలైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇంజిన్లో మెటీరియలైజ్ అవుతుందో అక్కడ ఎయిర్కి ఫ్యూయల్కి ఒక బాండింగ్ కల్పిస్తుంది. ఓకే. ఎయిర్ ఫ్యూయల్ రెండు కలిసి ఉంటే ఎక్కువగా మండుతాయి, కలిసి లేకపోతే మంట తక్కువ. పొయ్యి మనకి పొగ వచ్చేటప్పుడు ఏం చేస్తామండి, మనం గాలి పెడతాం. ఉఫ్ అని పొగ్గొట్టం తీసుకొని చిన్నప్పుడు ఊదేవాళ్ళం. ఆ పొగ్గొట్టం తీసుకొని ఊదేదే దీంట్లో ఉండే టర్బో టెక్నాలజీ. టర్బో, నాన్ టర్బో అన్నారే. ఆ టర్బో అంటే ఏంటంటే మన మెట్ట భాషలో చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా అందరికీ, అంటే సాయి కృష్ణ లాంటి గొప్ప వ్యక్తులు కూడా అర్థమయ్యేదానికి ఏం చేస్తున్నాం అంటే టర్బో అంటే పొగ్గొట్టం, గాలి ఊదే ఒక గొట్టం. టర్బో అంటే అదే. గాలి ఎక్కడి నుంచి ప్రెషర్ అయింది, మన గుండెల్లో నుంచి వచ్చింది. టర్బోలో కూడా ఒక చిన్న ఫంకా ఉంది కాబట్టి దాని నుంచి గాలి ప్రెషరైజ్ చేస్తూ ఉంది. సో టర్బో పెట్టినప్పటికీ కూడా పొగ వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉంది అంటే
ప్రతి లీటరు హైడ్రోకార్బన్ ఫ్యూయల్ 10,000 లీటర్ల గాలితో కలిసి 470 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవే ఈరోజుకి ఆర్సెనిక్ గ్యాసెస్ అని ఢిల్లీ లాంటి నగరాల్లో జనాలు నిలబడే పరిస్థితి కూడా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి దారుణమైన పరిస్థితికి ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. హెల్త్ ప్రాబ్లమ్స్. మెట్రోపాలిటన్ సిటీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఈ పొల్యూషన్ మనం ఎందుకు తగ్గించలేకపోతున్నాం అంటే అందరూ కూడా ఇలాగే ఉంటారు, శివకృష్ణ లాగా. అంటే కొద్ది గొప్ప చదువుతారు, తల్లిదండ్రులు ఇచ్చిన కొద్ది గొప్ప డబ్బులతోటి తిరుగుతూ ఉంటారు. ఇంక వాడు తెలుసుకున్నది, ఆయనకు తెలుసుకున్నదే గొప్ప విద్య. ఇంక నాకన్నా గొప్ప విద్వాంసులు లేడు ఈ సృష్టిలో అని ఫీల్ అవుతూ ఉంటారు. కనీసం అమ్మా నాన్నకి ఏం చేసాం అనే దానికి ఆప్షన్ లేదు, మనకు మనం జీవితానికి ఏం చేసుకుంటున్నాం అనే దానికి ఆప్షన్ లేదు, సొసైటీ కోసం నేచర్ కోసం ఏం చేస్తున్నాం ఆప్షన్ లేదు. పక్కనోడిది ఏ కాడికి మనం పీక్కు తినడానికే పుట్టినట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. ఈ మాట ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు మీ కారు 10,000 లీటర్ల గాలిని తీసుకుంది, అది ఎవరికి, అది ఆ గాలి మీ కారు తీసుకోకుండా ఉంటే ఎవరికి సొంతం? అది ఇక్కడ ఉండే అన్ని జీవరాశులు పీల్చుకుంటాయి. సో అన్ని జీవరాశులకు అవసరమైన గాలిని మీరు పీల్చుకోమని ఎవరిచ్చారు మీకు లైసెన్స్? గవర్నమెంట్ దీనికి ఎప్పుడన్నా లైసెన్స్ ఇచ్చిందా మీకు? అంటే దానికే డబ్బులు మనం ఇది చేస్తున్నామా? లేదు. ఇట్ ఈజ్ పబ్లిక్, ఇట్ ఈజ్ నేచర్. అందుకే గవర్నమెంట్ ఎప్పుడు నేచర్ గురించి మన దగ్గర మాట్లాడలేదు. కానీ వాహనాన్ని అవసరానికి మాత్రమే వాడమని చెప్పింది, కానీ ప్రతి అవసరానికి వాహనాన్ని వాడమని చెప్పలా. ప్రతి అనవసరమైన అవసరం కూడా అవసరమే. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడుతూ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ డబ్బులు నష్టపోతూ ఆ డబ్బులతోటి ఆ రోడ్డు మీద కారు ఎవరో తీసుకెళ్తూ ఉంటే అక్కడ బర్రెలు మేపుకునే ఒక వ్యక్తికి చిన్న డిసీజ్ వస్తే ఆ డిసీజ్ వచ్చి ఆయన హాస్పిటల్కి పోతే ఆయన 3 ఎకరాల పొలం అమ్ముకొని క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎవడో బండిని వాడిన నేరానికి ఈ రోడ్డు మీద బర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన వ్యక్తి ఇబ్బంది పడితే ఎంతవరకు ఇది సవాబు? ఎంత మంచి ఇది? ఒకసారి మనం ఆలోచిస్తే కష్టం. ఫ్యాక్టరీలు పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అందరు చెప్పే మాట ఇది. ఇండస్ట్రియల్ కన్నా ఆటోమొబైల్ పొల్యూషన్ కాదా అంటే మనం చేస్తున్న పొల్యూషన్ కాదా? మనం ఎదుటోడి మీద మాత్రం ఏలు చూపించవచ్చు, నేరుగా పక్కన ఏలు నిలువుటద్దంలాగా ఏలు చూపించవచ్చా? వాట్ ఇస్ దిస్? సో డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ ఈ యొక్క లైవ్లో వాల్యూస్ని మనం ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యే విధంగా ఏమండి గుళ్ళాపల్లి ఇదే ఐడియా లేదండి. మీ ఆ రోడ్డు మెయిన్ రోడ్కి ఎక్కుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ భయ్యా. కాంప్లిమెంట్ మీన్స్ ఇట్ ఈస్ ద అందరికీ, ఇది అందరికీ, మీకు నాకు అందరికీ వర్తిస్తుంది. కానీ నా వంతుగా నేను ఇది పని అయితే చేశాను. సో పబ్లిక్కి నేనేం చేయాలి అనే దాని మీద నేను కష్టపడుతున్నాను. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. సో ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్, ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఎనీవేర్. ప్రపంచంలో ఏ మూరకు వచ్చైనా సరే నేను ఇది చూపించడానికి, చేయడానికి నేను ఇష్టపడుతూనే ఉంటాను, ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాను. సార్ ఇంజన్ నాయిస్ ఎలా అయిందండి? ఇప్పుడు తగ్గింది కదండి. అంటే ఇందాక మీ బండిలో వచ్చింది పెట్రోల్ కాదా? మీరు కొట్టించిన పెట్రోలేగా. మేమేమన్నా చేసామా? ఏం చేయలేదు కదా. మరి ఇంజన్ నాయిస్ ఎందుకు తగ్గింది? ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ కంబషన్, క్లీన్ కంబషన్ అంటారు దీన్ని పరిశీలించాలంటే ఫస్ట్ దమ్ము ఉండాలి, మనసు ఉండాలి, ఆలోచించే గుణం ఉండాలి, బ్రెయిన్ ఉండాలి. ఈ 3 లేకుండా ఏదో సొల్లు కబుర్లు, గాలి కబుర్లు మనం మాట్లాడేస్తూ ఉంటే, నోరు ఉంది కదా అని వాగేస్తూ ఉంటే ఉపయోగం లేకుండా ఉంటుంది ఇది. ఓకే, ఇది ఒక రీసెర్చ్, ఇది ఒక డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ని స్వాగతించాలి. ఎవడో తయారు చేసిన ఐఫోన్ని నేను జేబులో పెట్టుకొని నేనే ఐఫోన్ కంపెనీకి ఓనర్ అనుకుంటే ఎలాగా? ఐఫోన్ ఎలా తయారైంది, నేనెందుకు తయారు చేయకూడదు? దట్ ఈజ్ విజ్డమ్ ఆఫ్ ది నేచర్. ప్రకృతి అర్థంలాగా చూపిస్తూ ఉంది ప్రతిదాన్ని మనకి. ఇది తప్పు, ఇది ఒప్పు అని. ఆ తప్పు నేను ఎత్తినేసుకొని 100 రకాలుగా తిప్పలు పడతా ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ? చివరికి ఏమి ఇస్తున్నాం మనం సమాజానికి? ప్రస్తుతానికి ఆక్సిజన్ పర్సంటేజ్ డెఫిషియన్సీ. ఇప్పుడు కరోనా వల్ల వర్షాలు పడ్డాయి, బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ ద సిచ్యువేషన్? పొల్యూషన్ పెరుగుతూ ఉంది. ఈ పొల్యూషన్ పెరిగితే ఇది హజార్డ్ అవుతుంది. అర్థమైందా?
మామూలుగా ఊరగాయ పెట్టిన పచ్చడి నార్మల్ క్లైమేట్లో పెట్టండి. ఎందుకు? బయట పొల్యూషన్ వల్ల. ఎస్, ఈరోజు ఒకప్పుడు పచ్చళ్ళు 3 ఏళ్ళు ఉండేవి ఊరగాయలు, ఇవాళ 3 నెలలు 4 నెలలు 5 నెలలు. ఎందుకంటే అన్ని హైబ్రిడ్. ఒక బ్రీడ్ని ఎంత చించినా హైబ్రిడ్ అవ్వదు. బ్రీడ్లో బ్రీడే ఉంటుంది కానీ బ్రీడ్ని హైబ్రిడ్ ఎవరు చేయలేరు. దాన్ని చేసినా కానీ దానిలో పార్టికల్స్ వేరే పార్టికల్స్ జాయిన్ అవుతాయి. మీరు 70 కేజీలు లేదా 100 కేజీలు, నేను 120 కేజీలు మిమ్మల్ని చేయాలనుకుంటే ఏమవుతారు మీరు? మీ పిల్లవాడితోటో లేకపోతే నాతోటో మీరు పరిగెత్తండి 120 కేజీలు అయ్యి చూద్దాం. నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్. హైబ్రిడ్ ఎప్పుడైద్దంటే అది కొంచెం మొక్కయి వంగంది మానయ్య వంగనని బలిసినప్పుడు అయింది. లావు వస్తే బలిస్తే హైబ్రిడ్ అయింది. ఉపయోగం ఏంటి దానివల్ల? నో యూస్, రైట్? సో ఒకసారి ఇంజెక్షన్ అక్కడ అలా వదిలేసేసేసి అలానే వదిలేయండి, పర్లేదు, ఏం కాదు, వదిలేయండి. ఇప్పుడు మనం వెహికల్ దగ్గరకు వచ్చి శివకృష్ణ, గుండాపల్లి, ఒంగోలు, ప్రకాశం జిల్లా గుండాపల్లి, ఒంగోలు. ఇక్కడికి వచ్చేసి నీ వెహికల్ తీసుకొని రా. నేను నీ దగ్గరికి రావడం కష్టంలే కానీ రేపు పొద్దున్నే మళ్ళీ ఢిల్లీ పొల్యూషన్ బోర్డులో కూడా మీటింగ్స్ ఉన్నాయి. వద్దు నాన్న, ఇప్పుడు యాక్సిలేటర్ ఏమొద్దు, కొన్ని చేంజెస్ ఏం గమనించాలో చూద్దాం. ఓకే సార్, ఒకసారి కొద్దిగా యాక్సిలేటర్ నాన్న, ఆ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి, అక్కడ చేయి పెట్టండి చెప్తా. ఇప్పుడు యాక్సిలేటర్ ఇవ్వు మళ్ళీ ఇవ్వు. ఎస్ సార్, ఇప్పుడు అది ఏమంటారంటే దాన్ని హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీ, ఓకే? గాలిలో తేమ శాతం ఎక్కువయ్యే కొద్దీ అది నీటి కింద మారింది. అర్థమైందా? మీ పెట్రోల్లో వచ్చే ఆక్సైడ్స్, డయాక్సైడ్స్ అన్నీ కూడా కన్వర్షన్ అయిపోయి చేంజెస్ అయిపోయి దాని యొక్క రూపురేఖలను మార్చుకున్నాయి. ఇప్పుడు అక్కడ మనకి పొగ ఆవిరిలాగా కనిపిస్తూ ఉంది, నీటి ఆవిరిలాగా. ఓకే, యాక్సిలేటర్ అమ్మా. ఇవ్వు. తర్వాత ఇప్పుడు ఒకసారి అక్కడ కూర్చొని యాక్సిలేటర్ ఇస్తున్న టైంలో ఇందాక మీకు వచ్చిన కంపు ఇప్పుడు ఉందా లేదా మీకు మీరు చెప్పండి. అసలు కొంచెం కూడా స్మెల్ లేదండి. ఏమండి? చాలా చేంజెస్ కనిపించింది. ఓకే, ఏమైపోయిందండి మన పెట్రోల్ కంపు? ఎక్కడికి పోయింది? ఎవరు తీసుకెళ్లారు? గుడ్ ఐడియా. ఎవరు తీసుకెళ్లారు సార్? ఇది శివకృష్ణ లాంటి దొంగలు తీసుకెళ్లారా? తప్పది అతను చెప్పింది కానీ బాగుందండి. అది మరి ఈయన ఏం డిగ్రీ చదివాడో నాకు తెలియదు. కమ్ అండ్ ఛాలెంజ్ విత్ మీ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈయన గవర్నమెంట్ ఆఫీస్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మనం. నాకు తెలిసి ఆయన ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాదనుకుంటున్నాను నేను. సో ప్రాక్టికల్గా చూసి మాట్లాడాలి ఎవరైనా. అంటే కళ్ళు ఉన్నాయి కదా అని మాట్లాడేసి, ఒళ్ళు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా ఇచ్చేసేసి, నోరుంది కదా అని విచ్చలవిడి వాగేస్తే ఉపయోగం ఏంటి? సో ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, మీకు ఇంజన్లో కంబషన్ 100% జరుగుతుంది. ఎప్పుడైతే కంబషన్ జరిగిందో ఏమైందండి, అక్కడ పావలా మండుతుంది, పావలా బదులు ఇప్పుడు 50 పైసలు మండింది. ఏమైంది? ఎనర్జీ పెరిగింది. ఎనర్జీ పెరిగితే టార్క్ పెరిగింది, టార్క్ పెరిగితే మైలేజ్ పెరిగింది, మైలేజ్ పెరిగితే వాల్యూస్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఏదైతే మీకు ఇప్పుడు అన్వాంట్ ఫ్యూయల్ లేదో, పొల్యూషన్ లేదు, కార్బన్ లేదు. కార్బన్ లేకపోతే మీ ఇంజిన్ ఆయిల్ ఎందుకు నల్లంగా పోద్దండి? మీ ఇంజిన్ ఆయిల్ నల్లంగా పోవడానికి కారణం ఏంటి? కార్బనే. పెట్రోల్ కొద్ది కార్బన్ ఉంటుంది, డీజిల్కి డబల్, త్రిబుల్, 3 టైమ్స్ ఆఫ్ ది డేంజరస్ వాల్యూస్ డీజిల్కి ఉంటాయి. అంటే 3 సార్లు ఇంజిన్ ఆయిల్ మనం మార్చేదాకా మనం పర్యాయం చేస్తూ ఉన్నాము అంటే దాంట్లో ఎంత గొప్ప విలువలు ఉన్నట్టు. ఎస్, ఇది మనం ప్రాక్టికల్గా చేసి పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు వారికే వాళ్ళ దగ్గరే ఉండే 20 సంవత్సరాల కింద పాత వాహనాలను తీసుకొని ఆ పాత వాహనాలకి చేసి ఆ డాక్యుమెంట్స్ పెట్టాం. మీకు పంపించిన డాక్యుమెంట్లో ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఆయన ఏ బండి, ఏ మోడలు, పెట్రోలా, డీజిలా, ఎన్ని లక్షల కిలోమీటర్లు తిరిగింది, ఎంత పొల్యూషన్ అది ట్రేస్ చేస్తుంది అనేది కూడా చేశారు. అండ్ అలాగే సాగర్ సిమెంట్స్ లాంటి కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, అలాంటి పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీస్లో ఉండే పెద్ద పెద్ద వాహనాలు
ఒక్కొక్క వాహనానికి మనం చేసే ఇంజెక్షన్ కాస్ట్ సుమారు 4 లక్షల నుంచి 6 లక్షలు ఉంటుంది. అంటే నాకు తెలిసి మీ కారు 6 లక్షల 7 లక్షల ఇది 7 లక్షలు. మీ కారు కట్టినంత డబ్బు నేను ఒక ఇంజెక్షన్ చేస్తే అక్కడ తీసుకుంటాను. మరి వాళ్ళైతే పిచ్చోళ్ళు కాదు కదా, ఇలాంటి మేధావులకి దగ్గరగా ఉండరు కదా. రైట్. సో ఐ ఛాలెంజ్ యూ, రా భయ్యా, కమ్ విత్ యువర్ వెహికల్, యువర్ ఓన్ వెహికల్. నరేష్ రెడ్డి, ప్లీజ్ కమ్ టు ఒంగోల్. శివకృష్ణ, యూ కమ్ టు హియర్. ఏలూరు అంట, ఏలూరే మీ దగ్గరే అయినా. మళ్ళీ రేపు మీకు కూడా ఏదో రకంగా మేకే అవుతాడు. ఓకే రైట్. శివకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కాంప్లిమెంట్. ఓకే, బహుశా నీకు కొంచెం అన్ని ఆలోచనలు ఎదగాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇంజెక్షన్ చేసాం కదండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంజెక్షన్ ఎప్పుడు 30,000 కిలోమీటర్లు ఆయన. ఎస్ సార్, మీరే చేయండి. ఇందాక మనం దీంట్లో ఎంత వాటర్ ఇచ్చామండి? ఇదిగోండి ఒకసారి ఇది లేపండి చెప్పండి. ఇది ఇక్కడ దాకే కదా ఉంది. మనం మహా ఇస్తే ఒక 10 ml ఇచ్చాం. బండి నుంచి ఎంత వాటర్ కారింది? చాలా ఉంటుందండి, 50 ml. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ మీరు ఇంజెక్షన్ ఇచ్చారు, అక్కడ బయటికి వెళ్ళిపోయిందండి, మీ ఇంజెక్షన్ ఏం పనిచేయలేదు మాకు అని కొంతమంది కొద్దిపాటి మేధావులు అనుకుంటుంటారు. కానీ దాంట్లో ఉన్న విషయం ఏంటి అంటే ఎయిర్లో హ్యూమిడిటీ, అందుకే తక్కువ చూపించాను. పెట్రోల్ వాహనాలకి ఇది ఒక డిఫెక్ట్ అంటే వాహనంలో ఉండే వాల్యూవే. ఏమీ లేకపోయినా పొద్దున్నే మనం బండి స్టార్ట్ చేసి ఇంజన్ స్టార్ట్ చేసి యాక్సిలేటర్ ఇస్తే బండి సైలెన్సర్ నుంచి నీళ్లు కారుతాయి. పెట్రోల్ వాహనానికి, డీజిల్ వాహనానికి కారవు. అది దానికి దీనికి తేడా. ఆ వచ్చే వాటర్ వాల్యూస్ని ఇంకా ఎక్కువ చేస్తుందంటే అర్థం ఏంటి? మంచిని పెంచుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఆ కన్జంప్షన్ అనేది 100% జరుగుతుంది. అది దాని వాల్యూ. ఎస్, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనేక రకాలైన డౌట్స్ ఉండొచ్చు. మంచిగా ఆలోచన చేస్తే అన్ని విషయాలు కూడా ఇట్ ఈస్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ యువర్ సెల్ఫ్. సరే, అందరికీ కూడా ఆలోచనలు ఉండొచ్చు, బట్ ప్రతిదాన్ని కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఆ సొల్యూషన్లో భాగంగానే మనం ఈ కార్బన్ యాంటీడాట్ అనే ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసి ఈరోజు లైవ్ చేస్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ఈ యొక్క లైవ్ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం మనం అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్కి, హెల్త్ డిజార్డర్స్కి కూడా మనం ఇమ్యూనిటీ బూస్టర్ అనే ఒక గొప్ప మెటీరియల్స్ని తయారు చేసి డైరెక్ట్గా ఆయుష్ మినిస్ట్రీ నుంచి కూడా మనం గొప్ప రిఫరెన్సెస్, డెవలప్మెంట్స్ పొంది మనం ఈ ప్రోడక్ట్ని చాలామందికి, ప్రత్యేకించి అనేక రకాల ఇమ్యూనాలజీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ కూడా మనం పరిచయం చేయడం కూడా జరిగింది. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టింగ్ విత్ ద టెక్నికాలిటీ అండ్ టెక్నికల్. సో ఈ యొక్క ప్రతి టెక్నికాలిటీలో కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మనం పరిపూర్ణం చేసుకునేదానికే, అంటే సాల్వ్ చేసుకునేదానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏదో కూడా వాగ్వివాదంగానో లేకపోతే డిఫరెన్షియేషన్స్ ఏదో అంటే క్రియేట్ చేయడానికే చేయట్లేదు. వాస్తవానికి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లోనే సో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పాలి. ప్రతి వాహనదారుడికి కూడా మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద సమస్య. సో ఆ మెయింటెనెన్స్ని మనం తగ్గించాలి అంటే అనేక రకాలుగా మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆ కష్టంలో భాగం ఏంటయ్యా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనదారుడి జేబులో నుంచి రూపాయి వెళ్ళకూడదు అంటే ఈ యొక్క కార్బన్ యాంటీడాట్ మాత్రమే సింగిల్ సొల్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఇది తప్ప వేరే సొల్యూషన్ అనేది లేదు. త్వరలో మనం ఢిల్లీ లాంటి ఏరియాలో కూడా పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ఒక గొప్ప అద్భుతమైన ప్లానింగ్స్ జేఎన్టీయు యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఇంకా సమ్ పీపుల్, ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి మనం ఢిల్లీలో కూడా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయబోతూ ఉన్నాం. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ బైక్? ఎస్ బ్రదర్ రవీంద్రారెడ్డి గారు, డెఫినెట్గా అన్ని రకాల వాహనాలకి ఇది సెట్ అవుతుందండి. ఒక చిన్న 100cc బైక్ దగ్గర నుంచి అప్ టు 1,00,000cc ఒక పెద్ద ఇంజిన్ వరకు కూడా మనకి పనిచేస్తూ ఉంటుంది. సో దానిలో ఉండే గొప్పతనం ఏంటి అంటే ఇంజిన్ని 100%
ఇంజన్లోకి వెళ్ళిన ఫ్యూయల్ని ఫైర్ చేయటం మాత్రమే ఈ యొక్క కార్బన్ యాంటీడాట్ యొక్క ప్రముఖమైన వాల్యూ. సో దీనికి మనకు వచ్చినప్పుడు ఒక స్టోరీ కూడా చెప్పేవాళ్ళండి. కలిసి ఉంటే కలదు సుఖం. ఒక 10 కట్టె పుల్లల్ని కలిపి కడితే దాన్ని విరవడం చాలా కష్టం. ఈచ్ వన్ ఒక్కొక్క దాన్ని ఉంటే ఇమ్మీడియట్గా విరిచేయచ్చు. అలాగే నేచర్ కూడా పెద్ద బాండింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు తగులుతున్న ఈ గాలి ఎక్కడి నుంచో ప్రెషరైజ్ అయితే కానీ ఇక్కడ దాకా రాలేదు. ఒక అణువు ప్రేరేపితం అయితేనే కానీ ఈ మాత్రం గాలి మనకి తగలట్లేదు. ఇది దేని ద్వారా అవుతుంది? సూర్యుని యొక్క శక్తి ద్వారా ఎక్కడైతే గాలిలో టెంపరేచర్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఆ అలజడి వేవ్ లెంత్ స్టార్ట్ అవుతుంది. ఇది నేచర్లో ప్రకృతి ధర్మం. అలాగే ఇంజన్లోకి వెళ్ళిన ఎయిర్ టెంపరేచర్తో కనెక్ట్ అవ్వక ముందల ప్రెషరైజ్డ్ అవ్వదు. దాన్ని ప్రెషరైజ్ అవ్వక ముందలే ఎయిర్కి ఫ్యూయల్కి రెండింటికి అనుసంధానం చేయటం దీని బాధ్యత. లైక్ ఏ అడ్జస్ట్మెంట్ బాండింగ్. ఇంజన్కి అవసరమైన కాన్ఫిడెన్స్ వాల్యూస్ని అక్కడ ఉన్న దాన్ని బాండింగ్ చేయటమే దీని యొక్క బాధ్యత. అది మిస్ అయిపోయాం. ఫస్ట్ డైరెక్ట్ ఇంజెక్షన్ టెక్నాలజీ వచ్చింది, టీడీఐ వచ్చింది, సిఆర్డిఐ వచ్చింది. అంటే పొగ్గొట్టం, చిన్న పొగ్గొట్టం మొదలు పెద్ద పొగ్గొట్టం కూడా పెట్టి ఊదటం మొదలుపెట్టారు. కానీ మనవాళ్ళు పొగ్గొట్టం ఊదాల్సింది పొగ్గొట్టంలో కాదు, ఇంజన్లో ఉండే ఎయిర్ ఫ్యూయల్ ఫ్రీక్వెన్సీలో ఒక మెర్జింగ్ చేయాలి అనే దాన్ని మన వాళ్ళు మిస్ అయ్యారు. సో దాన్ని ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసి ఇది అన్ని ఏరియాస్లో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ప్రతి దాన్ని కూడా క్రియాశీలకంగా కొన్ని వేల డెమోస్ రూపంలో లైవ్లో ఇలానే చెప్తూనే ఉన్నాం. సో కొంచెం అంటే నెగిటివ్ మైండ్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి చేయించుకొని సారీ అండి అని చాలా చేతులు కాళ్ళు పట్టుకొని అంటే క్షమాపణలు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము అంటే అన్నెసరీ కామెంట్స్ చేశామని చెప్పి చాలామంది క్షమాపణ చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో రియలైజ్ అవ్వటం అనేది మనిషి లక్షణం. మనిషి అనేవాడే తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తాడు. తప్పులు చేయకపోతే వాడు మనిషే కాదు. సో కాబట్టి వాల్యూస్ని మనం ఫండమెంటల్గా ప్రజలకు అందించే దిశలోనే మాత్రమే మనం కలిసి పనిచేస్తున్నాం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ఎస్ శివకృష్ణ, నేను అదే చెప్తున్నా. వీ పబ్లిక్, నువ్వే పబ్లిక్ కాబట్టే నీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టే చెప్పాను. నువ్వు పబ్లిక్ కాబట్టి నీకు ఆ ఛాన్స్ ఉంది. నేను వాస్తవమైన సైంటిస్ట్ని కాబట్టి నాకు చెప్పే ఛాన్స్ నాకు కూడా ఉంది. సో ఈజ్ ఇట్ యూస్ఫుల్ టు డీజిల్ ఇంజన్? ఎస్ బ్రదర్ రామకృష్ణ గారు, ఈ డీజిల్ ఇంజన్కి పనిచేస్తుంది. సో సత్యబాబు గారు 815 హుండై ఈయాన్ 2000 రూపీస్ అవుతుంది సార్ 800 cc. అది మా వెబ్సైట్లో sundarhealthyworld.com అనే మా వెబ్సైట్ ఉంది. ఆల్రెడీ మేము అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దయచేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు, తెలియజేసుకోవచ్చు, పర్చేజ్ చేయవచ్చు. వితిన్ 3 daysలో మీకు ప్రోడక్ట్ వస్తుంది. తర్వాత ఎలా వాడాలి అనేది నేనే ప్రత్యేకంగా మీకు గైడ్ చేయటం జరుగుతుంది. సార్ ఈ పని ఏమైనా కష్టంగా ఉందండి? ఇంజెక్షన్ చేయటం బాగా అలసిపోయే పని ఏమన్నా ఇబ్బందిగా? ఓకే, సో అంటే మన వాహనాన్ని మనం బాగా గుడ్డపెట్టి పైన తుడుస్తాంలే కానీ లోపల ఎప్పుడైనా తుడిచామండి? దానికి ఆ బుర్ర ఉపయోగించాలి కదా. లోపల మనం తుడవలేకపోయినా ఇంకొక మెటీరియల్ని పంపించి తుడపాలి. ఆ తుడిపించే కార్యక్రమే ఈ నానో రోబోటిక్ సైన్స్. సో దీనిలో అది ఏం జరుగుతుందయ్యా అంటే నీటిలో ఒక పార్టికులేట్ మ్యాటర్గా వెళ్ళి ఇంజన్లోకి వెళ్ళిన తర్వాత కంబస్టబుల్ అయ్యి ఆ కంబస్టబుల్లో ఒక ఎనర్జీని క్రియేట్ చేసి దాని ద్వారా అక్కడ ఉండే కార్బన్ని ప్రేరేపితం చేసి బయటికి పంపిస్తుంది. సింపుల్, వెరీ సింపుల్ ఇది. ఓకే, సో ఎవరికి ఇది అర్థం చేసుకునే వాళ్ళకి, సో అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎస్, సో ఇంజన్ నాయిస్ ఇప్పుడు ఎంత స్మూత్గా ఉంది. ఫ్యాన్ వాస్తవానికి ఎంతసేపటికి రన్ అయిద్దండి? ఇప్పటికి 2-3 సార్లు రన్ అవ్వాలి. మరి ఎందుకు రన్ అవ్వలేదండి ఇప్పుడు దాకా మన ఫ్యాను? ఎస్, దీన్ని ఏమంటారంటే కూల్ కంబషన్ అంటారు. కూల్ కంబషన్ దీనిలో ఉండే ఇంకో గొప్ప విలువ. అంటే ఇందాకేం చెప్పాను, 35% ఫ్యూయల్ 65% మండుతుంది అని చెప్పాను. 65% మండితే ఏం కావాలి? అది వాస్తవానికి డబల్ టెంపరేచర్ రావాలి. డబల్ టెంపరేచర్కి మళ్ళీ ఇంకొక డోడ్ ఏదో ఉండాలి. ఎందుకంటే అది టెంపరేచర్ పెరుగుతుంది కదా, దాన్ని తగ్గించే శక్తి
మళ్ళీ ఇంకొకటి ఉండాలి. దానికి అయనైజింగ్ కాంప్లెక్స్ ఎనర్జీస్ కొన్నిటిని ఎయిర్లో ఉండే ఉత్పాదకత మెటీరియల్స్ని మనం ఇంప్రెసివ్ మెటీరియల్ కింద వాడుకుంటాం. సో అది ఎయిర్లో కనెక్ట్ అయ్యి ఆ ఎయిర్ ఇమ్మీడియట్గా ఎంత స్పీడ్గా అయితే ఇది చేసిందో అంతే స్పీడ్గా మనకి చల్లదనాన్ని కూడా ఇచ్చింది. అప్పుడు మీకు నష్టం ఎక్కడ ఉందండి? ఇంజన్లో 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితేనే ఇంజన్ స్పీడ్ వెళ్ళదు. మీకు గమనించారా ఎప్పుడన్నా? ఎండాకాలంలో బాగా మంచి నడిజామున బండి తీయండి, తొక్కండి, మీరు వెళ్ళిద్దామని నేను చూస్తా. వాస్తవానికి టెంపరేచర్స్ ఎంత తేడా? 5-10 డిగ్రీస్ తేడా. 5-10 డిగ్రీలు 40 డిగ్రీలకి దాటిన తర్వాత బండి లేవదు. 40 డిగ్రీల లోపల ఏ ఆట అయినా ఆడచ్చు. మళ్ళీ మనకన్నా కొన్ని కోల్డ్ ఏరియాస్ ఉన్నాయి, దానికి స్టార్టింగ్ ట్రబుల్. ఆ ఏరియాలో బండి అసలు కంబషనే అవ్వదు. అక్కడ ఇంకొక సమస్య ఉంది, దానికి వాళ్ళు హీటర్ ప్లగ్లని అవని ఇవని నానా రకాల టెక్నాలజీలు దాని చుట్టూ బిగించి అవన్నీ వేడెక్కిన తర్వాత ఇచ్చేస్తారు. కొన్ని ఏరియాలో మంచు బండి నిండా కూడా కప్పుకుపోయి ఉంటుంది. అట్లాంటి వాటికి కొన్ని రకాల కెమికల్స్ తోటి స్ప్రే చేస్తే మంచు కరిగిద్ది. కొన్నిటికేమో గ్యాస్ బర్నర్స్ పెట్టి కరిగిస్తారు. మరి వాళ్ళ కష్టం అది. ఆ ఏరియాలో ఉంటే తెలుస్తుంది మనకి వాడు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాడని. మనం ఎక్కడో ఒక చోట కూర్చొని గూగుల్లో నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పి నేను ఒక ఫోన్నే చూస్తా కూర్చుంటే ఫోన్ చెప్పింది అన్నీ నిజాలు కాదు. ఫోన్ మంచిని చూపిస్తుంది, చెడుని చూపిస్తుంది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా వెల్కమ్ టు ఆల్. సో మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని లైవ్ ప్రజెంటేషన్ చూస్తున్నాం. మనం అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా వీటి గురించి ఇంకా ఉందండి, వత్తండి వచ్చేసేయండి. ఆ పిస్టన్ అక్కడ దాకా వెళ్ళిపోతే ఆ కొద్దిపాటి లిక్విడ్ కూడా వెళ్ళిపోతుంది. వత్తండి. సో అనేక రకాల ప్రసార మాధ్యమాల్లో కూడా ఇప్పటికే మనం తెలియజేయడం జరిగింది. సో తర్వాత వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు మనం చెక్ చేయబోతా ఉన్నాం. సార్ బానెట్ వేయండి. ఇంజన్ నాయిస్ బానెట్ వేసే ముందరగా బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి. సో ఇంకా శివకృష్ణ లాంటి వాళ్ళకి అర్థం కాకపోతే కొంచెం ఫోన్ కూడా దగ్గరికి పెట్టి వినిపిస్తూ ఉన్నా. ఇంజన్ నాయిస్ వినండి. మళ్ళా ఇదే వీడియోని ఒకసారి మొదటికి వెళ్ళండి మీరే. ఇప్పుడు ఫోన్ చాలా దగ్గరలో ఉంది, నాయిస్ ఎంత క్లియర్గా వినపడుతుందో వినండి. ఇదే వీడియోని మొదటికి వెళ్ళి ఫస్ట్ ఇంజన్ ఎలా నాయిస్ వస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంజన్ ఏమైనా వినపడుతుందా సౌండ్? అసలు వినిపించట్లేదు. ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ ప్యూర్ వాల్యూస్. ఇదే గొప్ప విలువ. ఇది అక్కడే. సో ఇప్పుడు మనం ఆఫ్టర్ డెమో తర్వాత మనం ఒక ట్రయల్ రన్ వేయబోతున్నాం. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ షేర్ చేయండి. ఈ ట్రయల్ రన్లో మనం వెహికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో అనేది మనం చూడబోతా ఉన్నాం. సార్ ప్లీజ్ ఎక్కండి. నరేష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే అండి, మీరు ఎక్సలేటర్ ఏం వాడకుండా బండిని మూవ్ చేయండి సార్. మళ్ళీ జనాలకు డౌట్లు వస్తాయి, అందుకని కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. ఇందాక ఆడకు వచ్చేటప్పుడే కొద్దిగా బాగా గట్టిగా ఎక్సలేటర్ ఇచ్చారు, మీరు ఎందుకు? అది లాగట్లేదండి. అక్కడ ఇసుకది మెత్తగా ఉంది. ఇప్పుడు వెనక్కి కూడా అదే ఇసుకలో కదా వచ్చాం. అవునండి, అవును. మరి ఇప్పుడు ఎట్టొచ్చిందండి? చాలా మిరాకిల్ గా ఉందండి ఇది. ఓకే, ఎక్సలేటర్ వాడొద్దు దయచేసి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్సలేటర్ వాడటానికే లేదు. ఓకే ఓకే. ఎస్ డియర్ ఫ్రెండ్స్, లైవ్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా అబ్జర్వ్ చేయండి. మనం వెహికల్ ని వితౌట్ ఎక్సలరేషన్ లో ఫస్ట్ గేర్ నుంచి మళ్ళీ సెకండ్ గేర్ నుంచి ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు, ఇలా ఫిఫ్త్ గేర్లో మనం ఒక ఫ్లైఓవర్ను కూడా ర్యాంప్ అప్ చేయించే ప్రయత్నం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. సో వెహికల్ మూవ్ ఆన్ థర్డ్ గేర్, ఫోర్త్కి వెళ్ళారు అప్పుడే. ఎస్ ఓకే. ఇక్కడ మరి గుంతలో ఉంది. సో మనం చాలా మట్టి రోడ్డులో వెళ్తున్నాం. చాలా బాగా గుంతలు, ఇబ్బందిగా ఉండే రోడ్ ఇది. సో ఒక డొంక అంటారు దీన్ని, ఆ డొంక రోడ్లో వెళ్తా ఉన్నాం. సో ఇలాంటి ప్లేసుల్లో కూడా వెహికల్ యొక్క కంఫర్ట్నెస్ అనేది ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం వెహికల్లో 3 పర్సన్స్ మనం
కూర్చోవడం జరిగింది వెహికల్లో. 3 persons లోడ్ ఉన్నాము. ఓకే, అవును. సో ఈ వాల్యూస్ మనకి ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఎలా ఇస్తుంది అనే దాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. షిఫ్ట్ VDI పెట్రోల్ ఇంజిన్ అండి ఇది. సో మనం ఇప్పుడు 3rd గేర్లో మూవ్ అవుతున్నాం. మీకు ఇక్కడ యాక్సిలేటర్ వాడలేదు అనే సంగతి RPM మీటర్ మీద చూపిస్తేనే సరిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన అయితే కాళ్ళు కంప్లీట్గా బ్యాక్ పెట్టేస్తున్నారు. సార్ ఇటు లెఫ్ట్కి తీసుకోండి. ఓకే. సో మనం వితౌట్ యాక్సిలరేషన్లో కొంత జర్నీ చేద్దాం. రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ ఫ్లైఓవర్ ఆపోజిట్ పైకి ఎక్కేద్దాం. ఓకే, రైట్. సో మనం హైవే మీదకి వచ్చాం ఫ్రెండ్స్. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కువ మందికి వాల్యూస్ను తెలియచేయండి. నౌ మూవ్ ఆన్ 3rd గేర్. ఎస్, వారైతే యాక్సిలేటర్ వాడట్లేదు. మనకి చాలా క్లియర్గా ఆ పెడల్స్ అన్ని క్లియర్గానే ఓపెన్గానే కనిపిస్తూ ఉన్నాయి. RPM ఇక్కడ RPM మీటర్ కూడా మనకు తెలుస్తుంది. గో టు 4th గేర్. వాస్తవంగా గేర్ వేస్తే బండి ఏమవ్వాలండి? ఆగిపోవాలండి, దిగిపోవాలి కదండి. ఇదేంది పీక్కుంటా పోతుంది? నాకు అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తుందో, చాలా ఆశ్చర్యంగా ఉంది. గో టు 5th గేర్. అసలు ఎలాగా జరుగుతుంటే ఇంజిన్ గుద్దేసినా ఆగిపోతుందండి. ఎస్, కానీ ఇప్పుడు ఇది మూవ్ అయిపోతుంది, పీకుతుంది. ఎస్ కదా, అవునవును. అది దీనిలో ఉన్న గొప్ప వాల్యూస్ ఇవి. వావ్. వితౌట్ యాక్సలరేషన్లో ఒక ఐడ్లింగ్ RPMలో వెహికల్ తనకు తానుగా రన్ అయ్యేదాన్ని ఐడ్లింగ్ RPM అంటారు. యావరేజ్ 25-30 కిలోమీటర్ స్పీడ్లో వెహికల్ రన్ అవుతుంది. అసలు రన్ అవ్వదండి. డబుల్ అదే 5th గేర్లో డబల్ టాప్లో మనం వెళ్తున్నాం. 3 మనుషులు లోడ్ తోటి వెళ్తా ఉన్నాం. వెహికల్ యొక్క కండిషన్లో మార్పులు ఏమైనా వచ్చినాయా? చాలా మార్పులండి. మీరు కొన్న కొత్త బండి కూడా ఇలానే తిరిగిద్దా? అసలు తిరగదండి, ఏ బండి తిరగదు. ఎస్, అదే ఈ కార్బన్ యాంటీ డాట్ వల్ల ముఖ్యమైన లాభం ప్రతి కన్జ్యూమర్కి, ప్రతి సామాన్యుడికి ఈ లాభమే. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, కోకోనట్ వాటర్ తాగితే మంచిది, అందరూ తాగుతున్నారు. మీ దగ్గరికే వచ్చి నేనే కోకోనట్ వాటర్ తాగాను, ఏమయ్యా ఏంది నాకు ఎనర్జీ రాలేదు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు నాకు ఆన్సర్ ఏమిస్తారండి? అది కరెక్ట్ కదా, అలాగా క్వశ్చన్ చేయడమే కరెక్ట్ కాదు కదండి. క్వశ్చన్ చేయడమే కరెక్ట్ కాదు, కానీ నేను క్వశ్చన్ చేశా ఎందుకంటే నాకు కొంచెం డబల్ తెలివితే అట్లున్నాయి. అందరు కోకోనట్ వాటర్ తాగితే మంచిది అన్నారు, నువ్వేదో పిచ్చికాయలు కొట్టావు నాకు అంటే దానికి పేరు కూడా పెట్టేశా పిచ్చికాయలని. అంటే కోకోనట్ అనే దాంట్లో పిచ్చికాయ ఉంటుందా? పిచ్చికాయ ఎందుకు ఉంటుందండి, అన్ని మంచివే ఉంటాయి. ఎస్, కాబట్టి ప్రస్తుతం మనం చదువుకునే చదువులు ఇలాగే ఉన్నాయి, మన జనాల తెలివితేటలు ఇలానే ఉన్నాయి. వేరే దేశాలను చూసి ఇంకనన్నా మార్పు చెందాలని ప్రతి క్షణం కోరుకుంటూ ఇలాంటి వాల్యూస్ని డెవలప్ చేసి దీన్ని కూడా ప్రపంచ దేశాలకు ఇస్తే గద్దల్లాగా తన్నుకుపోతారని మన దేశంలోనే మన ప్రాంత వ్యక్తులకే మనం అందించాలనే సంకల్పంతో ఈ డెవలప్మెంట్ని మనం చేస్తున్నాం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మనం సార్ మీరు ఇదే 5th గేర్లో స్లోగా యాక్సిలేటర్ మోషన్ తీసుకోండి. మీ మామూలుగా రైజింగ్కి వెళ్ళిపోండి. యు ఆర్ యూజింగ్ ద డైరెక్ట్ రైజింగ్. అంటే బండి టార్క్ కోఆపరేట్ చేస్తుంది కానీ గేర్ బాక్స్ లేవట్లే. అర్థమవుతుందా మీకు? ఆ టార్క్ బండిలో కోఆపరేట్ చేస్తూ ఉంది. సో ఇది స్లోగా పెరిగే కొద్దీ RPM రైజ్ అవుతుంది. అందుకే మనకి RPM పెరిగితేనే గేర్లు మార్చుకోవాలి, కానీ లో RPMలో గేర్లు మారిస్తే యాక్సెప్టబుల్ కాదు.
ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఒక ఫ్లైఓవర్ని మనం ర్యాంపప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫ్లైఓవర్ ఎక్కేదానికి మనకి ఒక 2 minutes ఆఫ్ జర్నీ ఉంది. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ లెవెల్లో ఆ వాల్యూస్ని మనం చూడబోతా ఉన్నాం. సో ఈ రోడ్డు నుంచి మనం యూటర్న్ తీసుకొని అవతల రోడ్లోకి వెళ్ళిన తర్వాత వెహికల్లో ఇంకా వాల్యూస్ ఎలా మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి అనే దాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఇంక ఇప్పుడు ఆ రోడ్లో సార్ మీరు ఏం చేస్తారంటే యూ జస్ట్ టేక్ ఫస్ట్ గేర్ టు 5th gear. మీరు రెగ్యులర్ డ్రైవింగ్ ఎలా చేస్తారో అలా చేయండి. ఇప్పుడు మేమేం చూపించామంటే ఒక కార్బన్ యాంటీడాట్ ఇచ్చిన తర్వాత వెహికల్లో జరిగే మార్పులు ఏంటి అనే దాన్ని మీకు ప్రాక్టికల్గా చూపించాం. ఓకే, ఇంక ఇప్పుడు మీరు ఇందాక మీ ఏరియా నుంచి ఇక్కడికి వచ్చే ముందరగా మీ వాహనాన్ని ఎలా అయితే డ్రైవ్ చేస్తారో ఆ సేమ్ వాల్యూస్ తోటి మీరు డ్రైవ్ చేయండి. టేక్ యువర్ ఓన్ కంఫర్ట్. ఇంకా కొంచెం స్పీడ్ కూడా వెళ్ళొచ్చు మీ ఓపిక. మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, 2000 RPMలో వెహికల్ నియర్లీ 90 km స్పీడ్ వెళ్తా ఉంది. సో 100 km స్పీడ్లో మనం వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, వెహికల్ ఎంత ఎక్సలేటర్ ప్రెస్ చేస్తున్నారండి? హాఫ్ వరకునండి, కొంచెం హాఫ్ దగ్గర వెళ్తుంది. హాఫ్. ఇదివరకు మీరు 100 km స్పీడ్ వెళ్ళాలంటే ఎంత ఎక్సలేటర్ పెట్టాలి? ఇదివరకు పూర్తిగా దొక్కేదానికి ఇప్పుడు సగం దొక్కేదానికి ఎంత తేడా ఉందండి? మార్పు ఉందండి, మార్పు కనిపిస్తుంది. ఓకే, అంటే తక్కువ ఎక్సలేటర్ వాడామంటే అర్థం ఏంటండి? ఫ్యూల్ తక్కువ తీసుకుంటున్నట్టే. అంతే కదా, తక్కువ ఫ్యూల్ వెళ్తా ఉంది, ఎక్కువ టార్క్ రైజ్ అవుతా ఉంది. ఇది మనకి వెహికల్లో చాలా క్లియర్గా ఐడెంటిఫై అయ్యే సిచ్యువేషన్స్. అదే మీరు ఇక్కడి నుంచి కంప్లీట్ లెఫ్ట్లో ఉండండి. మనం ఫ్లైఓవర్ వితౌట్ యాక్సలరేషన్లో వెళ్దాం. 2 కాళ్ళు వెనక్కి పెట్టండి, 5th gearలోనే ఉంచండి. సో వితౌట్ యాక్సలరేషన్లో మనం ఒక ఫ్లైఓవర్ ర్యాంపప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వారందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. మనం మళ్ళా ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే సమయానికి మళ్ళీ వెహికల్ నార్మల్ స్పీడ్కి వచ్చే విధంగానే కంప్లీట్ యాక్సలరేటర్స్ అన్నీ వదిలేయించాం. సో వితౌట్ యాక్సలరేషన్లో వెహికల్ రన్ అవుతా ఉంది. మనకి ఆర్పిఎం కూడా నియర్గా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు వెహికల్ ఫ్లైఓవర్ ఎలా ర్యాంపప్ చేస్తుంది అనేదాన్ని, ఒక పెట్రోల్ వాహనం చాలా డీజిల్ వాహనానికి పోలిస్తే కొంచెం టార్క్, ఐడ్లింగ్ టార్క్ తక్కువగా ఉంటుంది, రన్నింగ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఒక పెట్రోల్ వాహనానికి ఎంత వాల్యూస్ ఇక్కడ వస్తాయి అనేదాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఐల్డింగ్ టార్క్ అండి, ఇక్కడ మనం చాలా కిలోమీటర్లు కూడా చూడొచ్చు, వెహికల్ మూవ్ అయ్యే విధానం చూడొచ్చు. ఓకే, మనకి వాస్తవానికి అయితే ఎక్కడికక్కడే వెహికల్ చాలా లోడ్ పడతా ఉంది, వెళ్ళే కొద్దీ ఇంకా లోడ్ పడతానే ఉంది. లైట్గా నాకింగ్ సౌండ్ వస్తున్నప్పటికీ కూడా వెహికల్ మూవ్ అవుతా ఉంది. మిరాకిల్ అండి ఇది, నిజంగా మిరాకిల్. ఏం సార్ మిరాకిల్ అండి ఇది? మిరాకిలేనా? యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా. దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ లేదండి. అసలు అద్భుతం, మహా అద్భుతం ఇది. ఇలాగా ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు 5th gearలో ఎక్సలేటర్ లేకుండా ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తుందంటే
రియల్లీ మీకే హ్యాట్సాప్ అండి. థ్యాంక్ యూ. సో ఇది నా కోసం చేసింది కాదు, ప్రతి వాహనదారుడు 10,000 కిలోమీటర్లకి ఆయిల్ మారుస్తూ మెయిన్ పొల్యూషన్ పెంచుకుంటూ వాల్యూస్ అన్నిటి కూడా డిస్ట్రాయ్ అవుతూ తను ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల డీజిల్ పెట్రోల్లో 35 రూపాయలనే పొందుతూ 65 రూపాయలు నష్టపోతున్నాడు. ఆ నష్టాన్ని తగ్గించాలి. ప్రతి ఒక్కడికి కూడా ఇండియన్ రూపీని సేవ్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క శరీరంలో ఎటువంటి రోగాలు రుగ్మతలు రాకుండా చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి నేచర్కి మనం అద్భుతమైన వాల్యూస్, ఇక్కడ యూటర్న్ తీసుకోండి, అద్భుతమైన వాల్యూస్ ఇచ్చేదానికి మాత్రమే మనం దీన్ని ప్రయత్నం చేసాం. ఎస్ డియర్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ప్రీ ప్లాన్ వీడియో అంట. పాపం మనవాడికి ఇంకేం మాటలు లేక ఇది ఒక్క మాట, చివరి మాట చెప్పేశాడు. రైట్, నువ్వు కూడా రా, ఒకరోజు ప్లాన్ చేద్దాం. నువ్వు కూడా వస్తే 2 ప్లాన్లు కరుస్తాయి. ఓకే, వెల్కమ్ బ్రదర్ శివకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వినయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, మోహన్ గారు ఇది ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి లైవ్ నడుస్తుందండి. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో వెహికల్లో మనం 3 నెంబర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాము. కార్బన్ యాంటీడాట్ టెక్నాలజీని ఇప్పుడే వాహనానికి మనం ఫిల్ చేయటం జరిగింది, ఇంజెక్షన్ చేయటం జరిగింది. సో వితిన్ 10 మినిట్స్లో ఆ వాహనంలో మనం చాలా అద్భుతమైన విలువల్ని గమనించడం జరిగింది. సో మోటారు వాహన చట్టంలో ఇప్పటి వరకు కూడా మనం కని విని ఎరుగని ఒక గొప్ప అద్భుతాన్ని మనం సాధించుకొని, సృష్టించుకొని, తయారు చేసుకొని ప్రజానికానికి అందించడం కోసం ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అని పిలువబడే ఈ టెక్నాలజీని మేము తయారు చేయటం జరిగింది. దీన్ని అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ అవైలబుల్ తీసుకొచ్చేదానికి, అందుబాటులోకి తీసుకొచ్చేదానికి మేము మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో కూడా మా ఇంటర్వ్యూస్ జరగటం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొల్యూషన్ కంట్రోలింగ్ బోర్డు వారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ యొక్క ప్రోడక్ట్ వాల్యూస్ ఎంత గొప్పగా వచ్చినాయి అనేది కూడా వారికి ఒక ప్రాక్టికల్ డెమో రూపంలో చేయడం జరిగింది. వారే డైరెక్ట్గా మాకు సర్టిఫికేషన్ కూడా చేయటం జరిగింది. ఇలా అనేక రకాలైన టెక్నాలజీ డెవలప్మెంట్స్ దుబాయ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తోటి కూడా మనం డిస్కషన్ చేసి ఈ యొక్క టెక్నాలజీని అక్కడ మనం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దుబాయ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి కూడా మనం సర్టిఫికేషన్ పొందడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన ఇమ్యూనిటీ డిజార్డర్స్కి మనం తయారు చేసిన ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఈ సుందర్ హెల్దీ వరల్డ్లోనే అవైలబుల్ అవుతుంది. మా డీలర్ దగ్గర కూడా ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అవుతుంది. సో కాబట్టి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వాల్యూస్ని రియలైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అక్కడే పెట్టేద్దాం, రియలైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా గొప్పగా దీనికన్నా భిన్నంగా ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్, నీటితో నడిచే వాహనం దగ్గర నుంచి ఒక వ్యక్తి అప్పటికప్పుడు గాలిలోని ఆక్సిజన్ పీల్చుకోలేని పరిస్థితి నుంచి ఒక వాల్యుబుల్ యాంబియంట్ ఆక్సిజన్ మనం క్రియేట్ చేసే విధంగా ఆక్సిజన్ జనరేటర్లు, అదేవిధంగా నేచర్ నర్చరింగ్ పాలసీస్కి తోడ్పడే అనేక రకాలైన గ్రీనర్ టెక్నాలజీస్ని మనం చేస్తున్నాం. అభివృద్ధి పదంలో మనం నడవాలి అంటే మన పాత వాళ్ళు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు మనకు అందించిన ఆస్తులతో పాటు వాళ్ళు ఇచ్చిన జ్ఞానము అనే ఆస్తిని కూడా మనం ప్రతి ఒక్కళ్ళు పొదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక్ సైన్స్లో మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటిని మనం తీసుకొని గొప్ప గొప్ప టెక్నాలజీ ప్రోడక్ట్స్గా మేము తయారు చేసి ప్రజానికానికి అందించడం జరుగుతుంది. సో దయచేసి లైవ్లో ఉన్న ప్రతి మిత్రులు కూడా, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా
అందరూ కూడా ఈ వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి తెలియచేయగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ఈ లైవ్ యొక్క సారాంశాన్ని వారి యొక్క మాటల్లోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం చాలా వాల్యూస్ని మనం పొందలేకపోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఈ ప్రోడక్ట్ ఇంత బాగా పనిచేస్తుందని లైవ్లో చూసినా కానీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూసిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. అది నమ్మశక్యంగా అనిపించలేదు, ఏదో చేసి చూపించేస్తున్నారో అనిపించింది నాకు. సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కానీ ఈటీవీలో కానీ చూసినవన్నీ అదేదో అపోహ అనుకున్నాను. కానీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఇటువంటి వాల్యూస్ అందరూ అనుభవించాలి. నా కోరిక ఏంటంటే, మన భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఇటువంటి వాల్యూని పొందాలి. ఇంకా ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మనకి పరిచయం చేసి మన అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని ఆయన్ని కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే, వేరే వాళ్ళు ఏం చెప్పినా కానీ అవన్నీ నమ్మొద్దని నేను చెప్పను. మీరు ప్రాక్టికల్గా చూసి మీరు వాల్యూస్ని దూరం చేసుకోకండి. ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ని దూరం చేసుకోవద్దు. మీరు పూర్తిగా చూసుకుని మీరు దాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంకా 10 మందికి చెప్పటాకే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎంతకాలం నుంచి తెలుసుకున్నారండి ఈ ప్రోడక్ట్ గురించి? నిజం చెప్పాలంటే నిన్న పొద్దుట 6 గంటలకి నేను చూశాను. ఓకే. నిన్న 6 గంటలు చూసి నా వాట్సాప్ గ్రూప్ లో ఫ్రెండ్స్ అందరికి పంపించాను. ఓకే. నెక్స్ట్ మధ్యాహ్నానికి ఈయన్ని కాల్ చేశాను. మధ్యాహ్నం సాయంత్రానికి దొరికారు ఈయన 4 గంటలకి. ఈయన మళ్ళీ రోజు నైట్ ఢిల్లీ వెళ్ళిపోతున్నారంటే, అయ్యో మళ్ళీ ఆయన వచ్చే వరకు లేట్ ఎందుకు, కలుద్దాం అని చెప్పేసి నైట్ 9:30కి నేను బయలుదేరాను. ఎక్కడి నుంచి బయలుదేరారు? నేను ఈస్ట్ గోదావరి రాజోలు మండలం తాటిపాక నుంచి బయలుదేరానండి. ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ 3:30కి వచ్చాను. రూమ్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 8:30కి ఇక్కడికి వచ్చి రాగలిగాను. ఈయన చూపించారు బాగానే. దాన్ని ప్రత్యక్షంగా నేను అనుభూతి పొందుతున్నాను. రియల్లీ గ్రేట్ అండి ప్రోడక్ట్. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇంజిన్ స్మూత్ కానీ, ఎక్సలేటర్ మూవ్మెంట్ కానీ, నెక్స్ట్ స్మోక్ స్మెల్ కూడా రియాలిటీగా కనిపించింది నాకు. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. నమ్మశక్యంగా అనిపించలేదు ముందు. ఇప్పుడు చూస్తుంటే ఏంటి ఇలా జరిగింది, ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. మరి ఇందులో టెక్నాలజీ ఎలా వాడారో ఏంటో తెలీదు. మంచి టెక్నాలజీని మనం దూరం చేసుకోకూడదు. ఇంజెక్షన్ మీరే చేసుకున్నారు? అది నేను అసలు నేను మీ బండి మీద కూర్చోవడం తప్పితే, నా బాడీ టచ్ అవ్వడం తప్పితే మీ బండి మీద నేనేం చేయలేదు. చేశానా? మీరు చేసిన ప్రోడక్ట్ అద్భుతం ఏంటో తెలీదు. అది ఇంతలాగా మార్పు వస్తుందని అనుకోలేదు. ఇంకా మైలేజ్ ఒకటే ఉంది, అది కూడా చెక్ చేస్తాను. చెక్ చేసి అది కూడా మీకు కొంత వేరియేషన్ తెలుస్తుంది. మీకు ఆ మీటర్ లో కొంతవరకు ఇంక్రీజింగ్ కనిపిస్తుంది. అవునండి. యావరేజ్ KMPL. అవునండి. ఓకే. నేను ఆల్రెడీ మీటర్ అయ్యి ముందు నోట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చేసి మీకు కాల్ చేస్తానండి. రైట్. ఇది గుడ్ ప్రోడక్ట్ అండి. నా వరకు నేను చెప్తున్నాను. మీరు కూడా చూసి సాటిస్ఫాక్షన్ అయ్యి మీరు చెప్తారో, మీరే ఉపయోగించుకుంటారో. కానీ దూరం చేసుకోకండి మంచి ప్రోడక్ట్ని. నా మనవది విలువైన ప్రోడక్ట్ని ఎవరు ఏం చెప్పినా కానీ దూరం చేసుకోండి. వెహికల్స్ లో మీరు ఎంత నష్టపోయి ఉంటారన్న? వెహికల్స్ లో అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే 3 టైమ్స్ సర్వీసింగ్ అవసరం లేదని చెప్తున్నారు. 1 టైం కి నాకు వచ్చి 3 నుంచి 4,000. లేదు, అసలు మన టెక్నాలజీ కంపారిజన్ వద్దు. ఇప్పుడు దాకా 10 ఏళ్లలో మీరు కొన్న పాత వెహికల్ కానీ కొత్త వెహికల్ కానీ వెహికల్ పరంగా మీరు ఎంత డబ్బుని నష్టపోయి ఉంటారు మీ మనసుకు అనిపిస్తుంది కదా. అరే నాకు ఈ బండిలో 1,00,000 నష్టం వచ్చింది, ఈ బండిలో 2 లక్షలు నాకు నష్టం వచ్చింది అనే ఫీల్ ఉంటది కదా. కొన్న బండికి అమ్మిన బండికి కంపల్సరీ మెయింటెనెన్స్ గాలికి వదిలేయండి, మెయింటెనెన్స్ పక్కన పెట్టేయండి. ప్రతి వెహికల్ ప్రతి సంవత్సరం రీసేల్ వాల్యూ డౌన్ అవుతుందండి. సెకండ్ హ్యాండ్ వాల్యూ అంటే చాలా దారుణంగా ఉంటది. కొత్త బండి తీసుకున్నప్పుడు నాకు 780 వరకు అయ్యిందండి పెట్రోల్ ఇంజిన్ ఇది. ఇప్పుడు ప్రెసెంట్ అడిగితే 6.5 కంటే ఎక్కువ రాదు. నేను 1 ఇయర్ అయింది. యాక్చువల్ గా రీసేల్ వాల్యూ పరిస్థితి అలా ఉంది, ఆటోమేటిక్ గా పడిపోతుంది.
కానీ ఏంటంటే అందులో మెయింటెనెన్స్ ఇలాగా సేవ్ అవుతున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి వాహనదారుడు పాత వాహనాన్ని కూడా పడేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవునండి. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు, పాత వాహనాన్ని ఇది నాకు పని చేయలేదు అవునండి. అవును, నువ్వు పాత వాహనం తీసుకురా, దానికి యాంటీడోట్ వేసుకో, నీకు నువ్వు పర్సనల్ గా ఫీల్ అవ్వు, దాన్ని నచ్చితే ఆ వాహనం కంటిన్యూ చేయి. నచ్చుతుంది కూడా, ఎందుకు నచ్చదు? పాత వాహనం ఇంత కొత్తగా పనిచేస్తా ఉంటే పని చేయదా, నచ్చదా? ఎస్. అయితే దీంట్లో చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే బోర్కు వచ్చిన వాహనాలకి పరిస్థితులు ఏంటి? బోర్కు రాకుండానే మనం తయారు చేస్తున్నాం కానీ డియర్ ఫ్రెండ్స్, సో బోర్కు వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం. సో కాబట్టి బోర్కు రాకుండా కొంతకాలం కన్నా ముందల మీరు కనువిపై మీరు ఏదైనా చేయగలిగితే సో దానిలో వరకు మనం ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ని అందించవచ్చు. ఎంతో కొంత వాల్యూస్ని ప్రతి ఒక్క వ్యక్తి వాహనదారుడు కూడా మనం అందించేదానికి అనేక వాల్యూస్ ఉన్నాయి. సో లైవ్లో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నాగేంద్ర ఖరీదు ఎంత? ఇట్స్ ఈ వాహనానికి అయితే బ్రదర్ ఇది 3500 అవుతుంది. ఇక్కడ మీరు ఎంఆర్పి కూడా ఉంది, చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మనకి 3500 రూపాయలు ఈ యొక్క 1200cc వెహికల్కి బ్రదర్. సో అండ్ అట్ ది సేమ్ టైమ్ సెండ్ అగైన్ వీడియో విజయ్ ఓకే, ఇట్ ఈస్ ట్రూ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. భూషణ్ గారు ఇప్పటిదాకా నేను వీడియోలో అదేనండి ఎక్స్ప్లెయిన్ చేసింది, కాకపోతే కొంచెం తెలివి కలిగిన వాళ్ళు దాన్ని ఏమంటారు, తెలివి కలిగిన వాళ్ళు సోది ఇది ఆపేసి టాపిక్ ఆపేసి ఇట్లా విషయానికి రా అని మాట్లాడారు. సో ఒకసారి మీరు దయచేసి బ్యాక్ కనుక వెళితే మీకు ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. నరేష్ రెడ్డి గుడివాడ. ఎస్ నరేష్ రెడ్డి, ఎలా ఉన్నారు? బాగున్నావా బాబు? ఎస్ ఓకే రైట్ సార్. గోపీచంద్ గారు, ఎస్ జాబ్ రిక్వెస్ట్ సార్. జాబ్కి ఏం లేదండి, ఒక డీలర్ పాయింట్ మాత్రమే మన దగ్గర ఆప్షన్ అవైలబుల్ ఉంది. డీలర్ మీరు కావాలంటే డీలర్ తీసుకోవచ్చు. సో ఇదే విధంగా లైవ్లో చాలామంది కామెంట్ చేశారు. ఇప్పటివరకు లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. అండ్ లైవ్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈ వాల్యూస్ని మీ అందరూ పరిశీలించమనే చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఏది బ్లైండ్గా నమ్మొద్దు. ఏ విషయాన్ని కూడా మనం సృష్టిలో ఏ విషయాన్ని కూడా బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు. సో పరిశీలించుకోండి, మీకు మీరు తెలుసుకోండి. ఇది యాక్టివ్ మోడ్లో మీకు బాగా పనిచేస్తుందని నేను ఖచ్చితంగా కొన్ని వేల డెమోస్ చేసి అనేక రకాల ప్రసార మాధ్యమాల్లో మీడియాల్లో కూడా లైవ్స్ చేస్తూ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేదానికి ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నారు, కానీ బట్ రిలీజ్ అయ్యేదానికి మాత్రం టైము తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి విలువలు అందజేయాలనే ప్రయత్నంతో మేము చేస్తున్నాం. ఎస్, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు ఆల్. సో మీకు ప్రత్యేకించి మీ ఏరియాస్లో కూడా అన్ని ఏరియాస్లో డీలర్స్ని మేము పికప్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. వెరీ సూన్ అందరికీ నేను ఈ యొక్క ప్రోడక్ట్ని అందించేదానికి ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకేమైనా మాట్లాడతారా? లేదండి. ఎస్. సో ఇంకొక గొప్ప ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, అవి ఒకసారి మీకు పరిచయం చేసి లైవ్ క్లోజ్ చేస్తా. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మనం నౌ వీఆర్ గోయింగ్ టు తీసారా? రైట్. సో మనం ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్స్ అనే మేము ఆల్రెడీ పబ్లిక్ పరిచయం చేస్తున్న వాల్యూస్ని ఒకసారి వారికి కూడా చూపించేదానికి ప్లాన్ చేస్తాను. ఒకసారి అది కూడా మీకు లైవ్లోనే సాక్షిభూతంగా తెలియచేస్తాను. ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఏంటి, దాని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, ఏం జరుగుతుంది అనేదాన్ని నా ఆయిల్ బాటిల్ను అది 2. సో లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా స్వాగతం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఓపికగా లైవ్ని వీక్షించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు మనకి మీకు చూపించే ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇప్పుడు మీరున్న ఏరియాలో, మనమున్న ఏరియాలో కారులో కనుక మనం వెళ్తూ ఉంటే అన్ని అద్దాలు క్లోజ్ చేసుకొని ఏసీ వేసుకొని వెళ్తాం. ఇళ్ళలో కూడా అదే, చుట్టూ తలుపులన్నీ వేసేసుకొని ఇంట్లో ఏసీ వేసుకుంటాం. అది శ్రేయస్కరమేనా? అది మంచిదేనా? కాదనే తెలుసు, కానీ ఏంటంటే కరెంట్ కన్జ్యూమ్ అవుతుందని. వాస్తవానికి ఏం జరుగుతుందయ్యా అంటే, మీరు ఏదైతే వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడే మళ్ళీ మీరు పీలుస్తున్నారు. దీనివల్ల అనేక రకాలైన రోగాలు, అనారోగ్యకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఓకే, అనేక హెల్త్ ప్రాబ్లమ్స్కి మూల కారణం ఏంటయ్యా అంటే మంచి గాలి. డాక్టర్ కూడా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని బాగా మార్చాలి, మంచిగా చేయాలి అంటే ఏ మందు పనిచేయనప్పుడు ఒక ఆక్సిజన్ ఇచ్చి వెంటిలేటర్ తోటి ఆయన్ని డెవలప్ చేస్తాడు. కరెక్టే కదా? సో ఇప్పుడు న్యాచురల్గా ఫ్రీగా దొరికే ఆక్సిజన్ని ఢిల్లీ లాంటి ఏరియాల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పటికిప్పుడు మీకు ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే వ్యవస్థ ఏమన్నా ఉందా? ఇప్పటికిప్పుడు నాకు ఈ ఏరియాలో ఆక్సిజన్ కావాలంటే పెరిగిద్దా? ఇంక వేరే అవకాశం లేదు కదా? సో దాన్ని ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. బాబు, ఆయిల్ క్యాన్ తీసుకున్నానా? బాబు అక్కడ పోయి మీకు అక్కడ చూపిస్తున్నది ఏంటంటే, దాన్ని ఒక నాస్టల్స్లో మీరు అప్లై చేస్తున్నారు కదా, ముక్కు రంధ్రాల్లో. ఎస్, అన్నిటికీ రాసుకోవచ్చు. మీకు తలనొప్పి ఉంటే తలనొప్పి రాసుకోవచ్చు, డెర్మటాలజీ ప్రాబ్లం ఉంటే డెర్మటాలజీ రాసుకోవచ్చు, వెంట్రుకలు ఊడిపోతే వెంట్రుకలు తిరిగి వచ్చేదానికి రాసుకోవచ్చు. ఓకే, ఇది అనేక రకాలైన సమస్యలకి కూడా ఇది ఒక గొప్ప అద్భుతమైన వనరు. దీని పేరు ఆయుర్వేద సంజీవిని. ఓకే, ఇది మనం బాటిల్స్ ఆ బాటిల్స్ తీసుకురా. ఆయిల్ బాటిల్ ఒకటి, ఇది ప్యాక్ వాటర్ బాటిల్, ఆయిల్ బాటిల్. సో దీన్ని మనం ఒక చిన్న బాటిల్లో మనం అందిస్తున్నాం. అది అక్కడ పెట్టు, ఆ బాటిల్ మెయిన్ బాటిల్ తీసుకురా. సో సార్, ఇప్పుడు మీరు ఒక ఆయిల్ ఒక్క డ్రాప్ పెట్టారు ముక్కుల్లో కదా, ఎలా ఉందండి ఫీలింగ్? అది అమృతాంజన్ కంటే ఎక్కువగా పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఓకే, రైట్గా ముక్కులు ఫ్రీ అయినాయా? ఫ్రీగా ఉన్నాయి. ముక్కులు ఫ్రీ అయినాయి కదా. దాంట్లో ఉండే పవర్ ఏంటంటే సుమారు 72 రకాల వనమూలికలన్నింటినీ కలిపి ఆయిల్లో ఎక్స్ట్రాక్ట్ చేసాం. మీరు పెట్టింది అమృతాంజనం కాదు. అమృతాంజనం అనేది కెమికల్. అమృతాంజనం కానీ, జెండు బాంగ్, ఇంక వేరే ఏమైనా కానీ కెమికల్స్. ఇవన్నీ న్యాచురల్ హెర్బ్స్, వనమూలికలు. ఈ వనమూలికలు అన్నిటినీ కూడా, అనేక రకాల వనమూలికలు అన్నిటినీ తీసి ఆయిల్లో రంగరిస్తే ఈ వాల్యూస్ మీకు వస్తాయి. ఓకే, 5 నిమిషాల్లో మన కళ్ళు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా అయిపోతాయి. ముక్కులు కూడా ఫ్రీ అయిపోతాయి. ఓకే, ఎనీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఈ రోజు నుంచి రేపు ఇదే సమయం వరకు ఆయనకి మంచి ఆక్సిజన్ లెవెల్స్ బ్రీతింగ్ అవుతుంది. మీరు వాడింది ఒక్క డ్రాపు 24 గంటల సేపు కూడా ఆక్సిజన్ వాల్యూస్ పెరుగుతాయి. ఓకే, ఎప్పుడైతే 24 గంటలు ఆక్సిజన్ పెరిగిందో ఆ వ్యక్తి ఆనందంగా ఉండడా? అది ఒక పద్ధతి. సో దాన్ని ఆయుర్వేద సంజీవిని అని చెప్పి మనం అందిస్తున్నాం. ఇంకొకటి ఆయుర్వేద అమృతధార. అసలు అమృతం అంటే ఏంటి అంటే మినరల్స్, న్యాచురల్ మినరల్స్. నాకు తెలిసిన భాష అదే. సైన్స్ ఏం చెప్తుంది అంటే మనిషి ఆ వాల్యూస్ లేలే కళ్ళ నీళ్ళు వస్తాయి అంటే కొంచెం పవర్, బాడీలో ఉండే వేడంతా దిగిపోద్ది, రిలాక్స్ అయిపోతారు. మీరు ఎంత హ్యాపీ రిలాక్స్డ్గా డ్రైవ్ చేస్తారండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రాత్రి నిద్రలేదు కదా, ఆ టైర్డ్నెస్ తగ్గిపోద్ది. ఆ టైర్డ్నెస్ తగ్గిద్ది, ఈ వాల్యూస్ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో మీకు ఫ్రీ అయిపోతాయి. ఇంకా సెకండ్ టు సెకండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అది సో నేను మీకు ఇచ్చింది దీంట్లో ఉండే ఆయిల్.
ఓకే, దాన్ని ఆయుర్వేద సంజీవిని అన్నారు దాన్ని. దానికి ఏం చేసామంటే దాంట్లో మనం ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ముక్కుల్లో అప్లై చేస్తే 24 గంటల్లో 900 లీటర్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేస్తుంది బాడీకి. ఎయిర్లో ఉండే అయానిక్ ఎనర్జీస్, అయాన్ ఎక్స్చేంజింగ్ ప్రాసెస్ తోటి ఆక్సిజన్ తయారు చేస్తుంది. సృష్టిలో గొప్ప అద్భుతమైన కార్యక్రమం అది. ఓకే, తర్వాత ఇంకొకటి ఈ అమృతధార. ఇది ఏం చేస్తుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తుంది, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తుంది, హెచ్ఐవి, హెపటైటిస్ బి, ఎలాంటి డిసీజెస్, లాంగ్ స్టాండింగ్ డిసీజెస్. నా దృష్టిలో ఏదైనా డిసీజ్ అంటే ఏంటి అంటే డెఫిషియన్సీ. రోగం అనేది ఎందుకు వస్తుందంటే ఏదో ఒకటి శరీరంలో లోపం అయినప్పుడు విటమిన్సో, మినరల్సో, ఆక్సిజనో ఇవన్నీ ఏదో ఒకటి లోపం అయినప్పుడు మాత్రమే ఆ రోగం తాలూకు లక్షణాలు బయటపడతాయి. సో దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తే బాడీ మళ్ళీ 100% ఇమ్యూనిటీకి వస్తుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోపల బాడీలో యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అన్నీ కూడా శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కావాల్సిన ఆహారం ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే యాంటీబాడీస్ లేవు. సో ఆక్సిజన్ని పెంచి యాంటీబాడీస్ని డెవలప్ చేస్తే 100% వాల్యూస్ బాడీకి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ రెండో అమృతధార. దీన్ని అక్కడ మీకు ఒక బాటిల్ ఒకటి ఉంది, తీసుకున్నాను. అది ఒక 30 ml వాటర్ నోట్లో తీసుకొని 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు గార్గిల్ చేస్తూ ఉండాలి, పుక్కిలిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు పుక్కిలించడం మొదలు పెడతారో మీ శరీరంలోకి ఆ మినరల్ వాల్యూస్ అన్నీ కూడా శరీరంలోకి వెళ్తాయి. ఎప్పుడైతే మినరల్ వాల్యూస్ శరీరంలోకి వెళ్తాయో బాడీ అంతా కూడా మెటబాలిజం కన్స్ట్రక్ట్ అవుతుంది. శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్కి అవసరమైంది ఓన్లీ మినరల్సే. మినరల్స్ అనేవి లేకపోతే శరీరంలో వ్యవస్థ లేదు. ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకిచ్చేది కూడా ఆ మినరల్సే, సోడియము, ఐరను, కాపరు, జింకు. ఓకే, ఇవన్నీ తగ్గినాయి అయ్యా అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినరల్, ఒక్కొక్క యాంటీబయాటిక్, ఒక్కొక్క రకమైన డిఫరెంట్ ఇవన్నీ ఇస్తారు. పొటాషియము, ఓకే, ఫాస్ఫరస్, ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? భగవంతుడు మనకి నీళ్ళలో ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మినరల్ వాటర్ అనే పేరుతోటి ఆర్ఓ ప్లాంట్ పెట్టి ఉన్న మినరల్స్ పక్కకు తోసేసి వేస్ట్ నీళ్ళని తాగుతున్నాం. దీంట్లో మీ కొబ్బరి చెట్టు కాన్సెప్ట్ చాలా అద్భుతం. ఎలానో చెప్పనా? సముద్రపు ఒడ్డున బావి తీస్తే ఏ నీళ్ళు దొరుకుతాయి? ఎట్లా వస్తున్నాయండి? అంతలా పెద్ద సముద్రం ముందర ఈ మంచినీళ్ళు ఎట్లా వస్తున్నాయి? కరెక్ట్. రెండోది, అదే సముద్రపు ఒడ్డున ఒక టెంకాయ చెట్టేసి బోండా వస్తే ఆ ఏం బోండాలో నీళ్ళు ఎలా ఉంటాయి? తీగా ఉంటాయి. రీజను అది పక్కన అంత పెద్ద సముద్రం ఉన్నా తీసుకోదు. ఎందుకు? అది బ్రతకలేదు. అది ఉప్పు నీటిని తీసుకుంటే బ్రతకలేదు. అలాని లవణంలో కొంత లవణ శాతాన్ని తీసుకుంటుంది. కానీ సముద్రపు ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్లు బాగా దట్టంగా ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? మామూలుగా మన నీళ్లతోటి పెంచేవి కొంచెం లైట్గా ఉంటాయి. మీరు కోస్టల్ కారిడార్కి ఇటు కనుక వెళితే కేరళ సైడు, ఈ సైడు నిజంగా ఒక్కొక్కసారి సముద్రం పోటు వచ్చినప్పుడు ఆ నీళ్ళలోనే ఉండిపోతాయి చెట్లు కూడా. తోటలు, సముద్రపు నీళ్ళలోనే తోటలు ఉంటాయి. మనకి ఇటు కూడా ఉంటాయి అనుకుంటాం, మీ సైడ్ కూడా. ఒక్కొక్కసారి ఆటు పోటు వచ్చినప్పుడు ఆ నీళ్ళలోనే చెట్లు కూడా మునిగిపోతాయి. అంటే ఆ ఏరియాలో ఉండే చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో చూడండి. అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఆ నీటిలో ఎక్కువ లవణ శాతం ఉంది. ఆ లవణ శాతాన్ని చెట్టు కావలసినంత వరకు తీసుకుంటుంది. కాబట్టి అది ఆరోగ్యకరంగా బతుకుతుంది. మంచి కాయలు, మంచి నీటిని, ఎక్కువ శాతం కలిగిన కాయని, నీటి నిల్వలు కలిగిన కాయని అది అందజేస్తుంది. సింపుల్ సిద్ధాంతం కదా ఇది. సో అంత పెద్ద చెట్టుకి కింద నుంచి ఉప్పు నీళ్ళు ఇస్తే పైన మంచినీళ్ళు ఇవ్వడం అనేది గొప్ప కదా. అది ఏ టెక్నాలజీ? అది మినరల్ వాల్యూస్ ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు మనం తాగుతున్న ఆర్ఓ టెక్నాలజీ మినరల్ వాల్యూస్ లేని టెక్నాలజీ. అంటే మనిషి నేచర్ నుంచే ఈ టెక్నాలజీని గ్రాస్ప్ చేశాడు, కానీ మెంబ్రేన్ అనే ఒక పదార్థాన్ని డిజైన్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. తాటి చెట్టుకున్న మెంబ్రేన్ ఇక్కడ పెట్టేయచ్చు కదా. మొద్దు కోసేసి దాని లోపల నిర్మాణం ఎలా ఉందో
అలాంటి నిర్మాణం ఇక్కడ పెట్టేసి కింద నుంచి నీళ్లు తంతే పైకి మంచినీళ్ళు రావా? అదే కదా అది చేస్తున్న ప్రాసెస్. మరి వీడు ఎందుకు చేయలేకపోతున్నాడు? సో నేచర్ని అర్థం చేసుకోగలిగే పూర్తి కెపాసిటీ ఈరోజు కూడా ఏ విజ్ఞానవంతుడికి ఏ సైన్స్కి లేదు. ప్రకృతిని చూసి కాపీ కొట్టడం తప్పితే డైరెక్ట్గా రియల్ వాల్యూస్ ఎవరి దగ్గర లేవు. వాటిని మనం డెవలప్ చేసి అందించే బాధ్యతే మేము తీసుకున్న టెక్నాలజీ. ఓకే, మీకున్న దగ్గు, జలుబు, ఇన్ఫ్లామేషను, లంగ్ ఇన్ఫెక్షను, లంగ్ పల్మనాలజీ అంటే లంగ్లో కొంత చెదారం అంతా ఉండిపోద్ది. వాల్స్ బ్లాక్ ఈ వాటర్ బాగా పనిచేస్తుంది. ఆ వాటర్ బ్లడ్లో ఉండే LDL, HDLని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ వాటర్ దాంట్లో కలిపితే అది అలా తయారు. మొత్తం బాటిల్ 1 లీటర్ వాటర్లో కలుపుకోవాలి. అది కలుపుకోవాలి. ఓకే, అది కలిపినప్పుడు వాల్యూస్ అన్నీ కూడా దాంట్లో కన్స్ట్రక్టివ్గా అయిపోతాయి. అది ఒకసారి నింపితే 15 రోజులు, రోజుకు 2 సార్లు తీసుకుంటే 15 రోజులు వస్తుంది. బాగా ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒకసారి తీసుకుని 1 డోస్ తీసుకుని వదిలేస్తే చాలు. పుక్కులిస్తూ ఉండాలి. ఒకసారి తీసుకోండి, వాటర్ తీసుకోండి, మీకు తెలుస్తుంది, క్లారిటీ తెలుస్తుంది. గార్గిల్ చేయాలి 10 నుంచి 15 నిమిషాల పాటు పుక్కిలిస్తూ ఉండాలి. దానికి తోడు లాలాజలం ఊరుతుంది. తీసుకొని నోటి తీసుకొని మీరు మంచిది. అలా పుక్కిలిస్తూ లాలాజలం ఊరినప్పుడు పుక్కిలికి ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు ఒక శక్తి అలా 10 నిమిషాలు 15 నిమిషాల వరకు. వాటర్ ఎలా ఉన్నాయండి? జిమజిమలాడుతున్నాయి కదా. ఆ జిమజిమలాడే పదార్థం ఏంటి అంటే దాంట్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటికల్ ఫీల్డ్. శరీరం మొత్తం అయస్కాంత ధర్మంతో ఉంటుంది. దానిలో ఉండే అన్ని మినరల్స్ని కూడా అయస్కాంత ధర్మంతో అయనైజ్ చేయడం జరిగింది. కాబట్టి అది జిమ బ్యాటరీ షాక్, కరెంట్ షాక్ ఎలా ఉంటుందో ఇలా నేలక మీద పెట్టుకుంటే అలా ఉంది. అంటే దాని యొక్క పదార్థం ఏం చేస్తూ ఉంది అంటే బాడీతోటి అయనైజింగ్ కలిసే ప్రక్రియ చేస్తూ ఉంది. ఎక్కువ అయనైజింగ్ జరగడం వల్లే ఆ జిమ ఇది వస్తూ ఉంది మనకి. కాబట్టి దీనిలో ఏం జరుగుతుంది? శరీరం యొక్క ప్రక్రియ అనేది రోజు రోజుకి పెరగాలి అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటికల్ వాల్యూస్ కావాలి. దాన్నే మనం అమృతధార అని పేరు పెట్టాం. ఈ అమృతధారలో అన్ని రకాల మినరల్స్, నా DNA కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసాం. హాస్పిటల్కి వెళ్ళి మనం కొనుక్కునే ట్యాబ్లెట్లో ఏదైతే మినరల్స్ ఉన్నాయో అవే మినరల్స్ ఇక్కడ లిక్విడ్ రూపంలో దానికన్నా ఎక్కువ అయనైజింగ్ పవర్ తోటి ఉన్నాయి. అంటే ఇది త్వరగా పనిచేస్తుంది, అది కొంచెం లేట్గా పనిచేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే స్లోగా తెలుస్తుంది, అదే ఇంజెక్షన్ చేయించుకుంటే తొందరగా రిలీఫ్ వస్తుంది కదా. ఆ ఇంజెక్షన్లో ఎంత రిలీఫ్ వస్తుందో ఈ యొక్క వాటర్ మీరు మౌత్ ద్వారా తీసుకోవడం ద్వారా మీకు అంతకన్నా డబల్ రిలీఫ్ వస్తుంది వితిన్ 10 మినిట్స్లోనే. ఇది దీనిలో ఉండే ఒక గొప్ప సైన్స్. ఇలాంటివి మనం ఇంకా 18-20 రకాల ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నాం, హెల్త్ ప్రోడక్ట్స్ని. కంప్లీట్గా జుట్టు లేని వాళ్ళకి జుట్టు కూడా మొలిపించాం. ఓకే, దానికి నేనే సాక్షి. నాకే పైన మొత్తం టాప్ హెడ్ మొత్తం లేదు. ఓకే, ఒకసారి చెక్ చేయండి, చూపించిన ఆయన కెమెరా. ఓకే, రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ హెయిర్ మొత్తం లేదు, ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ వచ్చే హెయిర్ నల్లగా ఉంది. ఓకే, అంటే అర్థం ఏంటి? కొత్తగా హెయిర్ మొలుస్తూ ఉంది, అది నల్లగా ఉంది. తత్మా నా పాత హెయిర్ తెల్లగానే ఉంది. దీనికి ఇలా కొన్ని వందల మంది, అంటే మనకి నమ్మి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇదివరకు వరకు చేశాము. ఇప్పుడు దీన్ని ప్రజలకు ఇంకా ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో ఇది ఒక ప్రోడక్ట్గా కూడా చేసాం. అదేవిధంగా డెర్మటాలజీ మీకు పెట్టాను, క్యాన్సర్ గడ్డలు కూడా తగ్గిపోయినాయి. ఈ వాటర్ తీసుకుంటేనే తగ్గినాయి ఆమెకి, ఇంక వేరే ఏం లేదు, ఇదే వాటర్. ఓకే, 99 టీవీ ఛానల్లో కూడా దాదాపు ½ అన్ అవర్ ప్రోగ్రామ్ జరిగింది రీసెంట్గా, అది కూడా మీకు లింక్ పెట్టాను, అవన్నీ చూడండి. సో లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా ప్రతి పోస్ట్ కూడా మా యొక్క ఫేస్బుక్లో అవైలబుల్ ఉంది. అందరూ కూడా అందరికీ షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకునే ఒక ఆదర్శమైన ఆలోచనలకి దగ్గరగా ఉండి అందరికీ పంచడానికి ప్రయత్నం చేయండి. అది 5 నిమిషాలు ఉంటే చాలా మంచిదండి, 10 నిమిషాలు ఉంటే ఇంకా సూపర్. 15 నిమిషాలు కనుక మీరు ఉంచగలిగితే మీలో చాలా అద్వితీయమైన శక్తులు మీ శరీరానికి వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే లాలాజలం 30 ml, 30 ml ఈ వాటరు,
కలిసి 60 ml. 60 ml శరీరానికి అవసరమైన అన్ని రకాల విలువల్ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతాయి. ఒక రోజుకి ఒకసారి తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక టైంలో దీన్ని తీసుకున్నట్లయితే ఏ వ్యక్తి కూడా ఎటువంటి రోగాల బారిన పడే అవకాశం లేనే లేదు. అంత గొప్ప వాల్యూస్ దీనికి వస్తున్నాయి. ప్రత్యేకించి చాలామంది ప్రముఖులు అనేక రకాల డిజార్డర్స్ తోటి, క్యాన్సర్ తోటి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి, చాలామంది కొన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్ తోటి, ఇలా చాలామంది అనేక రకాలైన సమస్యలతోటి ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్స్ని తీసుకొని చాలా ఆనందపడి వాళ్ళ యొక్క జీవనశైలిలో ఒక గొప్ప అనుభూతుల్ని పొందారు. మా వంతు ప్రయత్నం మేము కూడా ఇంకా ప్రజానీకానికి చేస్తూనే ఉన్నాం. ఇది ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికే తెలుస్తాయి ఆ బాధలు కూడా. సమస్యలో లేని వాడికి ఇదేదో చెమటోడు ముందర శంఖం ఊదినట్టుగా నాకెందుకు ఈ సోది గోల అనిపిస్తుంది. కానీ మేము ఈ ప్రాసెస్లోకి రావడానికి కారణం కూడా మా కుటుంబంలో మా అమ్మగారు హెల్త్ ప్రాబ్లం అవ్వటం, దానివల్లే మేము అంతా ఐడెంటిఫై అవ్వటం, మాకు జ్ఞానోదయం అయిన దాన్ని మేము 10 మందికి పంచేదానికే మేము ప్రత్యేకించి పనిచేస్తున్నామే. కానీ ప్రత్యేకించి డబ్బుల కోసం ఇంకో దానికో అయితే ఈ ప్రోడక్ట్ ఏదో కార్పొరేట్ కంపెనీకి అమ్మేస్తే మాకు కావాల్సినంత డబ్బు ఎప్పుడూ వచ్చేది, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ అప్పుడు ఏమైంది, ఈరోజు నేను ఇది 1000 రూపాయలకి, 5000కి, 100 రూపాయలకి ఇస్తున్న ప్రోడక్ట్ ఎదుటి వాళ్ళు దాన్ని ఇంకా లక్షల్లో అమ్మేస్తారు, వేలల్లో అమ్మేస్తారు. అక్కడ కూడా సామాన్యుడు నష్టపోతాడు. నాకు తెలిసి నేను అధర్మంగా చేయకూడదు అనే ఒక దాంతో మాత్రమే ఈ వాల్యూస్ని నేను ప్రజలకు పంచుతున్నాను, ఇస్తున్నాను. ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఇదే విధంగా మనకి డయాబెటిక్ క్యూర్ అనేది ఒక అద్భుతమైన మెటీరియల్ ఉంది. అదేవిధంగా అతి త్వరలో అన్ని రకాల ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్స్ని ఆర్డర్ చేయడానికి చాలా గొప్ప గొప్ప మెటీరియల్స్, ఆర్గాన్ సప్లిమెంటరీస్ని మనం తయారు చేస్తున్నాం. అదేవిధంగా శరీరంలో అయనైజేషన్ ప్రాసెస్ జరిగేదానికి ముఖ్యమైన థెరపీ మ్యాగ్నెటిక్ థెరపీ. ఈ మ్యాగ్నెటిక్ థెరపీలో గొప్ప ఫ్లూయిడ్స్ని మనం తయారు చేసి క్యాన్సర్ 4th స్టేజ్ లాంటి క్యాన్సర్స్ని కూడా చాలా త్వరగా తగ్గే విధంగా, కంప్లీట్గా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా కూడా చేస్తున్నాం. ఇప్పటికే మాకు కొన్ని 100 మంది రికార్డు ఉంది. ప్రతి రికార్డుని కూడా మేము దాచి ఉంచి మీ అందరి కోసం మళ్ళా ప్రతిదాన్ని మీకు తెలియజేసే విధానానికి మేము మా యొక్క డైలీ యొక్క ఎక్సర్సైజ్లో, మా యొక్క డ్యూటీస్ ఆఫ్ డెవలప్మెంట్స్లో దానిలో భాగంగా మేము అన్నీ చేస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వండి, మనిషి రోగగ్రస్తుడు కావడానికి గల కారణం కాలుష్యాన్ని కనుక మనం దూరం చేయగలిగితే సమాజం చాలా ఆనందభరితంగా ఉంటుంది. సమాజంలో ఈరోజు 60% డిసీజెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళలో ప్రతి కుటుంబంలో సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ అనేక రకాలైన సమస్యలతోటి సతమతం అవుతున్నారు. దీనికి కారణం మనం అందరం చేస్తున్నాం. మీరు, నేను అందరూ కూడా తప్పు చేస్తున్నాం. మన అందరం చేస్తున్న తప్పిదం ఆటోమొబైల్ పొల్యూషన్. దాన్ని క్లియర్ చేసేదానికే కార్బన్ యాంటీడాట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ, మీరు 4000 పెట్టుబడి పెడితే, 3500 పెట్టుబడి పెడితే మీకు 10 times ఆఫ్ ది మనీ, అంటే 35,000 రూపాయల వాల్యూ ఆఫ్ ఎర్నింగ్ అనేది మీకు తిరిగి ఇచ్చే ప్రక్రియని ఈరోజు మేము కార్బన్ యాంటీడాట్లో డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప అవకాశాలు, గొప్ప ఏర్పాట్లు ఏ పరిస్థితిలో కూడా, ఏ టెక్నాలజీలో కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మనసా వాచా కర్మణ ఆలోచన చేసి, మేము 1కి 100 సార్లు ఆలోచన చేసే మేము ఈ రీసెర్చ్ ఫీల్డ్లోకి వస్తాం. ఆ వచ్చిన తర్వాత వచ్చే డెవలప్మెంట్స్ని మేము 10 మందికి, ప్రజానికానికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మేమిద్దరం ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకొని వారికి ఒక డెమో ఇచ్చేసేసి పంపిస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. ఇక్కడ డబ్బు విషయం కాదు, ఇది ప్రజల్లోకి చేరాలి అనే ఒక విషయంతో ఈ యొక్క లైవ్స్ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఫాలో అవ్వండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా మరొక లైవ్ వీడియోలో మీ అందరితోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. మీ సుందర్ రామయ్య. సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అనే ఒక గొప్ప వాల్యూస్ని ప్రజలందరికీ పరిచయం చేసే ఒక గొప్ప దిశ వాల్యూస్ని నిర్దేశం చేస్తూ ప్రపంచానికి మంచి విలువలను పంచే మీ సుందర్గా మీ అందరికీ మన్ననలు పొందుతూ ప్రతిరోజు నేను మీకు ఇలాగే మంచి లైవ్స్ చేస్తూ అందరికీ కూడా మీకు అందుబాటులోకి తీసుకురాగలిగే ప్రయత్నాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.